అత్త అమాయకత్వం, కోడలి మోసం. అమ్మా, తల పగిలిపోతుంది. తొందరగా కాఫీ తీసుకునిరా. ఆ, వస్తున్నాను తల్లి అంటూ పార్వతమ్మ కాఫీ తీసుకొనొచ్చి ఒక కప్ తన కూతురు శివానికిచ్చి మరొక కప్ తాను తీసుకుంటుంది. అలా ఇద్దరూ కూర్చొని కాఫీ తాగుతూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమ్మా, ఏమంటున్నాడల్లుడు? ఏమైనా మార్పొచ్చిందా అతన్లో? లేదమ్మా, ఆయనలో ఎలాంటి మార్పు లేదు. అంతా నీకు తెలిసిందేగా. మొదట్లో టిఫిన్ సెంటర్ ఆయనే నడిపించి నన్ను అత్తామామల్ని బాగా చూసుకునేవారు. పిల్లలు పుట్టిన కొంతకాలానికి చెడు వ్యసనాలు పట్టి మద్యం పేకాటకు అలవాటు పడ్డాడు. దాంతో ఇక పూర్తిగా పనిచేయడమే మానేశాడు. ఇల్లు గడవడం కోసం, పిల్లల కోసం టిఫిన్ సెంటర్ని అత్తమామల సాయంతో నేనే నడిపిస్తున్నాను. నిజమే తల్లి, నీ భర్త బాధ్యతగా లేకున్నా మీ అత్తయ్య మావయ్య నిన్ను కూతుర్లా చూసుకుంటూ నీకండగా ఉన్నారని తెలిసి నేనిక్కడ కాస్త ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను. అమ్మా, ఇంకా ఎన్నాళ్ళిలా కష్టపడాలో అర్థం కావట్లేదు. నాన్న బ్రతికుంటే మనకిన్ని కష్టాలు ఉండేవే కాదు, మన జీవితం మరోలా ఉండేది. అవును తల్లి, మీ నాన్న ఉన్నప్పుడు మనకి ఎలాంటి కష్టం రాకుండా బాగా చూసుకున్నారు. మనకి ఆస్తిపాస్తులన్నీ బాగానే ఉన్నాయి. హఠాత్తుగా మీ నాన్న యాక్సిడెంట్ అయి చనిపోవడంతో ఆయన పేరు మీదున్న ఆస్తులన్నింటినీ మీ బాబాయ్ మోసంతో తన సొంతం చేసుకున్నాడు. మీ నాన్న చనిపోయే ముందు ఈ ఇంటిని, కొంత పొలాన్ని నా పేరున రాశారు. అందువల్లే ఇవి వాడి సొంతం చేసుకోలేకపోయాడు. ఈ ఇల్లు, పొలం ఆధారం ఉండటం వల్లే నిన్ను, తమ్ముణ్ణి నేను జాగ్రత్తగా చూసుకోగలిగాను. మన బంధువుల్లో ఒకరు నీకు సంబంధం తీసుకొచ్చారు. అది మంచి సంబంధమని నమ్మి నీకతంతో పెళ్లి చేసి పంపించాను. కాని నీ జీవితం ఇలా అవుతుందని నేను ఊహించలేదు తల్లి. నన్ను క్షమించు. ఆ దేవుడు నా తలరాతనిలా రాస్తే నువ్వు మాత్రం ఏం చేయగలవమ్మా? నా జీవితంలో తమ్ముడి జీవితం ఉండకూడదు. వాడికి మంచమ్మాయి భార్యగా రావాలి. వాడెప్పుడూ సంతోషంగా ఉండాలి అని శివాని అంటుంది. అత్తయ్యా, అత్తయ్యా! అమ్మా ప్రియా, ఎప్పుడొచ్చావు? లోపలికి రా తల్లి అని పార్వతమ్మ పిలుస్తుంది. ప్రియా పార్వతమ్మ మేనకోడలు. వదినా, బాగున్నావా? అన్నయ్య, పిల్లలు ఎలా ఉన్నారు? బాగున్నాం ప్రియా. నువ్వెలా ఉన్నావు? చాలా రోజుల తర్వాత ఇంటికొచ్చావు అని శివాని అడగ్గా ప్రియ సిగ్గుపడుతూ ఇలా అంటుంది. అది వదినా, ఈరోజు బావ పుట్టినరోజు కదా, అందుకే బావకిష్టమైన వంటలన్నీ అమ్మతో చేయించుకుని తీసుకునొచ్చాను. ఇంతకీ బావెక్కడా కనిపించడం లేదు అని అడుగుతుంది. లోపల గదిలో తయారవుతున్నాడు, వెళ్ళమ్మా. అమ్మా, ప్రియకి తమ్ముడు అర్జున్ అంటే చాలా ఇష్టం కదా. చిన్నప్పటినుంచి బావ బావ అంటూ వాడి చుట్టే తిరిగేది. అవునమ్మా, మీ మేనత్త శారద కూడా ప్రియకి అర్జున్కి పెళ్లి చేయాలని ఎప్పుడూ అంటూ ఉండేది. ప్రియ బావా బావా అంటూ అర్జున్ గది లోపలికి వెళ్తుంది. అర్జున్ అప్పుడే స్నానం చేసి రెడీ అవుతూ ఉంటాడు. ఏ కోతి, లోపలికొచ్చే ముందు తలుపు తట్టి రావాలని తెలీదా నీకు? ఆ రూల్స్ అన్నీ పరాయి వాళ్ళకి బావా. నేను నీకు కాబోయే భార్యని కాబట్టి అలాంటి రూల్స్ ఏవి నాకు వర్తించు. ఈరోజు నీ బర్త్డే కదా బావా, హ్యాపీ బర్త్డే బావా అంటూ అర్జున్ని ప్రియా గట్టిగా హక్ చేసుకుంటుంది. ఏ కోతి, ఏం చేస్తున్నావే? బర్త్డే విషెస్ ఇలా హక్ చేసుకోకుండా నార్మల్గా కూడా చెప్పొచ్చు. వదలవే. లేదు బావా, నేను వదలను. నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పు, అప్పుడు వదులుతాను. అప్పుడు అర్జున్ తన మనసులో ఇలా అనుకుంటాడు. ఇది చాలా మొండిది. పెళ్లి చేసుకుంటానని చెప్పే వరకు నన్ను విడిచిపెట్టేలా లేదు అని అనుకొని ఇలా అంటాడు. సరే, అలాగే, నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఇక వదలవే. కాలేజ్కి టైం అవుతుంది, నేను వెళ్ళాలి. మా మంచి బావ, ఎంత ముద్దుగా ఉన్నావో అని ప్రియ అర్జున్ బుగ్గలు రెండు గిల్లి గదిలో నుండి బయటికి వెళ్తుంది. ఈ కోతి పిల్లకి అల్లరి బాగా ఎక్కువైంది. అమ్మో, కాలేజీకి లేట్ అవుతుంది. త్వరగా రెడీ అయి వెళ్ళిపోవాలి. అత్తయ్య, ఇక నేను వెళ్ళొస్తాను. ఇప్పుడే కదమ్మా వచ్చావు, కాసేపు ఉండొచ్చు కదా. అయితే బావతో నాకు తొందరగా పెళ్లి చేయండి, అప్పుడు పర్మనెంట్గా ఇక్కడే ఉండిపోతానత్తయ్యా అని ప్రియ సిగ్గుపడుతూ అక్కడ్నుంచి వెళ్ళిపోగా పార్వతమ్మ, శివాని నవ్వుకుంటారు. అమ్మా, అక్క, నేను కాలేజీకి వెళ్ళొస్తాను. పుట్టినరోజు శుభాకాంక్షలు కన్నా. థ్యాంక్స్ అమ్మా. హ్యాపీ బర్త్డేరా తమ్ముడు, ఇదిగో నీ బర్త్డే గిఫ్ట్ అని శివాని అర్జున్కి ఒక వాచ్ని గిఫ్ట్గా ఇస్తుంది. థ్యాంక్స్ అక్క, వాచ్ నిజంగా చాలా బాగుంది అని చెప్పి కాలేజ్కి వెళ్ళిపోతాడు అర్జున్. అర్జున్, ఈ రోజు నువ్వు ఒక్కడివే కాలేజ్కి వచ్చావు? అంజలి ఎక్కడా? రోజు నువ్వు అంజలి ఇద్దరు కలిసే కదా కాలేజ్కి వస్తారు. అవునరా, రోజులాగే ఈరోజు కూడా అంజలి కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళాను.
కానీ ఇంట్లో అంజలి లేదు. ఆంటీని అడిగితే కీర్తి వచ్చి అంజలిని తీసుకెళ్ళిందని చెప్పారు. అవునా? పొద్దున్నే ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళినట్రా? ఏమో మరి, ఎక్కడికి వెళ్ళినా కాలేజీకే వస్తారులే. మనం క్యాంటీన్కి వెళ్ళి కాఫీ తాగుదాం పదా. అని అర్జున్ ఇంకా రవి క్యాంటీన్కి వెళ్తారు. అర్జున్ రవి ఇద్దరూ క్యాంటీన్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా అర్జున్ వెనుక నుండి ఒక అమ్మాయి వచ్చి తన 2 చేతులతో అర్జున్ కళ్లకు అడ్డుగా పెడుతుంది. అంజు, నువ్వెలే. ఇంత కరెక్ట్గా నేనే అని ఎలా చెప్పావురా? నేను చిన్నప్పటి నుంచి భరిస్తున్నాను. ఆ మాత్రం గుర్తుపట్టలేనా ఏంటి? అయినా నువ్వుండగా మన కాలేజీలో నాతో ఎంత చనువుగా ఉండే ధైర్యం ఏ అమ్మాయికి ఉంటుంది చెప్పు? నువ్వు చెప్పింది నిజమే అర్జున్. మన అంజలి నీ పక్కనుండగా వేరే ఏ అమ్మాయి కూడా నీ దగ్గరకొచ్చే ధైర్యం చేయదు. అర్జున్, అంజలి, రవి, కీర్తి నలుగురు మంచి స్నేహితులు. హ్యాపీ బర్త్డే అర్జున్. థ్యాంక్స్ అంజు. మరి నా గిఫ్ట్ ఏది? గిఫ్టా? ఆ దేవుడు నన్ను నీకు ఫ్రెండ్గా పంపించి నీకు చిన్నప్పుడే పెద్ద గిఫ్ట్ ఇచ్చాడు. నేనుండగా నీకు ఇంకా వేరే గిఫ్ట్ ఎందుకురా అని అంజలి అనగా అందరూ నవ్వుకుంటూ ఉంటారు సరదాగా. అంజలి, కాఫీ తాగుదామే. నేను అర్జున్ కూడా కాఫీ తాగుదామని క్యాంటీన్కి వచ్చాం. ఇంతలో మీ ఇద్దరు వచ్చారు. సరేరా, అయితే నేను వెళ్ళి మన నలుగురికి కాఫీ తీసుకుని వస్తాను అని అంజలి కాఫీ కోసం వెళ్ళగా అక్కడున్న 2 అమ్మాయిలు రాణి వాణి ఇలా మాట్లాడుకుంటారు. ఈరోజు అర్జున్ చాలా హంసంగా ఉన్నాడు కదా వాణి? అవును రాణి, మామూలుగానే అర్జున్ హీరోలా ఉంటాడు. అలాంటిది ఈరోజు తన బర్త్డే అంట, ఇంకా బాగున్నాడు. మనం వెళ్ళి అర్జున్కి బర్త్డే విషెస్ చెప్దామా? వారి మాటలు విన్న అంజలి ఈ విధంగా అంటుంది. ఏ రాణి వాణి, ఏం మాట్లాడుతున్నారు ఇద్దరు? అర్జున్ దగ్గరకు వెళ్ళాలని చూస్తే మీ పళ్ళు రాలిగొట్టి మీ చేతిలోనే పెడతాను, జాగ్రత్త. ఏంటి అంజలి, మేము అర్జున్తో మాట్లాడితే నీకెందుకంత తెలిసి? నువ్వేమైనా అర్జున్ని లవ్ చేస్తున్నావా ఏంటి? అవన్నీ మీకు అనవసరం. ఇంకోసారి మీరు అర్జున్ వైపు చూసినా, వాటితో మాట్లాడాలని ట్రై చేసినా మీకు మర్యాదగా ఉండదు, జాగ్రత్త. దీంతో మరికెందుకు రాని, మనం వెళ్దాం పదా అని వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోగా అంజలి కాఫీ తీసుకుని తన ఫ్రెండ్స్ దగ్గరకు వస్తుంది. ఏంటంజలి, కాఫీ తీసుకుని రావడానికి ఇంత టైం పట్టింది నీకు? అబ్బబ్బా, మరి కాలేజ్లో అమ్మాయిలందరి కళ్ళు అర్జున్ పైనే. విన్ని ఆడపిల్లని కాపాడుకున్నట్టు కాపాడుకోవాల్సి వస్తుంది. నాకందుకే ఇంత టైం పట్టింది. నలుగురు కాఫీ తాగుతూ కాసేపు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అర్జున్, ఇదిగో రాని గిఫ్ట్. అబ్బో, ఏం గిఫ్ట్ తెచ్చావే నా కోసం? ఓపెన్ చేసి చూడ్రా, నీకే తెలుస్తుంది అని అంజలి అనగా అర్జున్ గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేసి చూస్తాడు. అందులో ఒక గోల్డ్ చైన్ ఉంటుంది. ఆ చైన్కున్న లాకెట్లో అర్జున్ అమ్మా నాన్నల ఫోటో ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అంజలి అని అంటూ అంజలిని హత్తుకుంటాడు. అంజలి చాలా సంతోషపడుతుంది. ఇక మీ సెంటిమెంట్ సీన్ అయిపోతే మనం క్లాస్కి వెళ్దాం. నువ్వు అంజలి వెళ్ళండి, నేను అర్జున్ ఒక 5 నిమిషాల్లో వస్తాం అని రవి అనగా అంజలి, కీర్తి ఇద్దరూ క్లాస్కి వెళ్తారు. ఏంట్రా అర్జున్, అంజలికి ఎప్పుడు ప్రపోజ్ చేస్తావు? ఏం మాట్లాడుతున్నావురా? నేను అంజలికి ప్రపోజ్ చేయడం ఏంటి? మా మధ్య స్నేహం మాత్రమే ఉంది, ఇంకేం లేదు. మీ మధ్య స్నేహం మాత్రమే ఉందని మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. కానీ నిజానికి మీ ఇద్దరికీ ఒకరి మీద మరొకరికి అమితమైన ప్రేమ ఉంది. అది మీరు గుర్తించడం లేదు, అంతే. అబ్బా, ఏంట్రా నీకోలా? నువ్వు అనుకున్నట్టేం లేదు. అవునా? మరెందుకురా మొన్న మన పక్కన కాలేజ్ కూరాడు అంజలికి ప్రపోజ్ చేస్తాడని తెలిసి నువ్వు వాడితో గొడవ పడ్డావు? అంజలి కూడా అంతే. నీ దగ్గరకు ఏ అమ్మాయిని రానివ్వదు, నీతో మాట్లాడనివ్వదు. నేను ఖచ్చితంగా చెప్పగలను, మీ మధ్య ఉన్నది ప్రేమే. చాలు కాపరా బాబు, క్లాస్కి వెళ్దాం పదా అని అర్జున్ అనగా ఇద్దరూ క్లాస్కి వెళ్ళిపోతారు. మరుసటి రోజు ఉదయం అంజలి అర్జున్ ఇంటికి వస్తుంది. అర్జున్, అర్జున్, త్వరగా రారా, కాలేజ్కి వెళ్ళాలి, లేట్ అవుతుంది అని అంజలి గుమ్మం బయట నిలబడి పిలవగా పార్వతమ్మ బయటికొస్తుంది. అమ్మా అంజలి, అలా గుమ్మం దగ్గరే నిలబడిపోయావేం? లోపలికి రా తల్లి. అర్జున్ ఎక్కడున్నాడాంటీ? రోజు టైంకి మా ఇంటికొచ్చి నన్ను హడావిడి పడతాడు. అందుకే ఈరోజు నేనే తొందరగా రెడీ అయి కాలేజ్కి వెళ్దామని అర్జున్ కోసం వచ్చాను. వాడి రోజు కాస్త ఆలస్యంగా నిద్రలేచాడమ్మా. లోపల గదిలో తయారవుతున్నాడు. అవునా? ఇంకేంటాంటీ సంగతులు? మీతో మాట్లాడి చాలా రోజులవుతుంది. ఏముంది తల్లి, నా బాధంతా అర్జున్ గురించే. ఈ ఏడాదితో మీ చదువు అయిపోతుంది కదా. అర్జున్కి ఉద్యోగం వస్తే వాడికి పెళ్లి చేద్దామనుకుంటున్నాను. ఇదే విషయం అర్జున్తో చెప్తే వాడు పెళ్లి చేసుకోనంటున్నాడు. వాడికి పెళ్లి చేస్తే నా బాధ్యత కూడా తీరిపోతుంది. అమ్మా అంజలి, నువ్వు అర్జున్కి చిన్నప్పటి నుండి మంచి ఫ్రెండ్వి కదా. కాస్త నువ్వైనా వాణ్ణి పెళ్లి చేసుకోమని ఒప్పించు తల్లి. అలాగే ఆంటీ, వాణ్ణి నేను ఒప్పిస్తాను అని అంజలి అనగా అర్జున్ హాల్లోకొచ్చి ఇలా అంటాడు. ఏంటమ్మా నువ్వు?
రోజు పెళ్లి పెళ్లి అని నన్ను సతాయిస్తున్నావు. ఈ రోజు అంజలికి చెప్తున్నావా నన్ను పెళ్లి కొప్పించమని? ఆంటీ చెప్పినట్టు నువ్వు పెళ్లి చేసుకోవచ్చు కదరా. అమ్మా తల్లి, ఇప్పుడు నువ్వు కూడా స్టార్ట్ చేసావా? ఇక వెళ్దాం పద, కాలేజ్కి లేట్ అవుతుంది. సరే ఆంటీ, మేం కాలేజీకి వెళ్ళొస్తాం. మంచి తల్లి, వెళ్ళిరండి. కొన్ని రోజుల తర్వాత అంజలి అర్జున్ ఇద్దరు క్యాంపస్ ఇంటర్వ్యూకి అటెండ్ అవుతారు. అప్పుడు అంజలి అర్జున్తో, రే అర్జున్, నాకు మంచి ఎంఎన్సీలో జాబ్ వచ్చిందిరా. నెలకు ₹1,00,000 శాలరీ. కాంగ్రాట్స్ అంజు, నాకు కూడా మంచి జాబ్ వచ్చింది. బట్ స్టార్టింగ్ సాలరీ 20,000 మాత్రమే. తర్వాత పర్ఫార్మెన్స్ని బట్టి సాలరీ పెంచుతామని చెప్పారు. అవునా? ఏం పర్వాలేదురా. నీకు టాలెంట్ ఉంది, నువ్వు మంచి పొజిషన్కి వెళ్తావు. నాకా నమ్మకం ఉందిలే. సరే అంజలి, మనకి జాబ్ వచ్చిందన్న విషయం మన ఇంట్లో వాళ్ళకి చెప్పాలి అని అర్జున్ అంజలి ఇద్దరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. అమ్మా, నాన్న, తొందరగా రండి అంటూ అంజలి పిలవగా రామారావు జానకమ్మ వస్తారు. ఏంటమ్మా అంజు, ఈరోజు చాలా సంతోషంగా కనిపిస్తున్నావు. అమ్మా, నాన్న, నాకు జాబ్ వచ్చింది. నెలకి ₹1,00,000 శాలరీ. నా బంగారు తల్లి, ఎంత మంచి శుభవార్త చెప్పావు. ఉండు, నేను ఓరు తీపి చేస్తాను అంటూ జానకమ్మ స్వీట్ తెచ్చి అంజలికి తినిపిస్తుంది. కాంగ్రాట్స్ తల్లి, నువ్వు ఇలాగే గొప్ప స్థాయికి ఎదగాలి. థ్యాంక్స్ నాన్న. ఏమండి, మన అమ్మాయి చదువైపోయి ఉద్యోగం కూడా వచ్చేసింది. ఇక మంచి సంబంధం చూసి పెళ్లి చేయడమే ఆలస్యం. అలాగే చేద్దాం లేవే. ఇప్పుడు పెళ్లికి తొందరం వచ్చిందట. కొన్నాళ్ళ అమ్మాయిని ఉద్యోగం చేసుకోనివ్వు. అప్పుడే నా కూతురికి పెళ్లి చేసి ఇంట్లో నుండి పంపించేద్దాం అనుకుంటున్నావా ఏంటి? చాలే ఆపండి. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలి అని జానకమ్మ కసురుతుంది. నాన్న, మీతో ఒక విషయం చెప్పాలి ఏంటమ్మా చెప్పు. అని రామారావు అనగా అంజలి తడబడుతూ ఈ విధంగా చెబుతుంది. అది నాన్న, నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. మీరు ఒప్పుకుంటే అతన్నే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఎవరమ్మా అతను? అతను మరెవరూ కాదు నాన్న, మన అర్జున్. ఏంటి, అర్జున్ని ప్రేమిస్తున్నావా? ఏమండి, అర్జున్ చాలా మంచి అబ్బాయి. మనం వాడిని చిన్నప్పటి నుండి చూస్తున్నాం కదా. మంచి బుద్ధిమంతుడు. మన అంజలిని బాగా చూసుకుంటాడు. నిజమేనే, నా బంగారు తల్లిని మన అర్జున్కిచ్చి పెళ్లి చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. నేను అడగగానే మీరు ఒప్పుకునేందుకు. నువ్వు మా గారాల పట్టివమ్మా. నీ ఇష్టాన్ని మేమెప్పుడైనా కాదన్నామా? నేను అర్జున్ని ప్రేమిస్తున్న విషయం ఎంతవరకు వాడికి కూడా చెప్పలేదు. ఇప్పుడే వెళ్ళి అర్జున్కి వాళ్ళ అమ్మగారికి ఒకేసారి చెప్తాను. ఆల్ ది బెస్ట్ తల్లి అని రామారావు అనగా అంజలి చాలా సంతోషంగా అర్జున్ ఇంటికి బయలుదేరుతుంది. వదినా, వదినా అంటూ అర్జున్ మేనత్త శారద పిలుస్తుంది. వదినా, ఎంతసేపైందొచ్చి? రా, ఇలా వచ్చి కూర్చో. నేను వెళ్ళి టీ తీసుకుని వస్తాను. ఇప్పుడే మొద్దొదినా, నువ్వు కూడా కూర్చో. మన అర్జున్ ప్రియల పెళ్లి విషయం మాట్లాడదామని వచ్చాను. వదినా, మనం ముందుగా అనుకున్నట్టు నా మేనకోడలు ప్రియనే నా ఇంటి కోడలు. అర్జున్కి ఉద్యోగం రాగానే నేనే మీ ఇంటికొచ్చి పెళ్లి గురించి మాట్లాడదామనుకున్నాను వదినా. ఇంతలో అర్జున్ తన గది నుండి బయటికి వస్తాడు. నాన్న అర్జున్, నువ్వెప్పుడొచ్చావు? నేను చూడనేలేదు. ఇంటర్వ్యూ ఉందని కాలేజీకి వెళ్ళావు కదా? ఇందాకే వచ్చానమ్మా. నువ్వు పెరట్లో ఉన్నావు. నేను ఫ్రెష్ అయి వచ్చాక మాట్లాడదామని గదిలోకి వెళ్ళాను. అవును, నీ ఇంటర్వ్యూ ఏమైంది నాన్నా? ఉద్యోగం వచ్చిందమ్మా. మంచి మాట చెప్పావు. శుభవార్త చెప్పావల్లుడు. ఇంతకీ జీతం ఎంత? నెలకి 20,000 అత్తయ్య. ఏంటి, 20,000? అవునత్తయ్య. అని అర్జున్ అనగా శారద తన మనసులో ఇలా అనుకుంటుంది. నేను నా కూతుర్ని వీడికిచ్చి పెళ్లి చేద్దామనుకుంది. వీడి ఇంజనీరింగ్ చదివాడు కదా, జీతం లక్షల్లో ఉంటుంది. నా కూతురు దర్జాగా బతుకుతుందని. కాని వీడి జీతం ఇంత తక్కువ. ఇప్పుడే నేను మీ అత్తయ్య నీకు ప్రియకి పెళ్లి చేయాలని మాట్లాడుకుంటున్నాం నాన్న. వదినా, జరగని పెళ్లి గురించి ఇక మాటలు అనవసరం. అదేంటి వదినా, ఏం మాట్లాడుతున్నావు? నువ్వెన్నది నిజమే. ఈ పెళ్లి జరగదు. నా కూతుర్ని నేను మహారాణిలా చూసుకున్నాను. అదేం అడిగినా కాదనకుండా ఇచ్చాను. అలాంటిది ఇప్పుడు అర్జున్తో దాన్ని పెళ్లి చేస్తే ఇంత తక్కువ జీతంతో వీడు నా కూతుర్ని ఎలా పోషించగలడు? నా కూతురు ఇంట్లో సంతోషంగా ఉండలేదు. నువ్విలా మాట్లాడతావని నేనెప్పుడు ఊహించలేదు. నా కొడుకు జీతం తక్కువని పెళ్లి వద్దన్నావు కదా. గుర్తుపెట్టుకో, నా కొడుక్కి నీ కూతురు కన్నా మంచి అమ్మాయితో పెళ్లి జరిపిస్తాను. వీణ్ణి పెళ్లి చేసుకునే ఆ దురదృష్టవంతరాలు ఎవరో నేను కూడా చూస్తానులే అని శారద అక్కడ్నుంచి వెళ్ళిపోగా పార్వతమ్మ తన మాటలకి చాలా బాధపడుతుంది. ఈ శారదకి ఇంత డబ్బు పిచ్చుందని నేనెప్పుడూ అనుకోలేదు నాన్నా. నీ చిన్నప్పటి నుండే నీకు ప్రియకి పెళ్లి చేయాలని ఎప్పుడూ అంటూ ఉండేది. నేను కూడా చాలా సంబరపడ్డాను. నా మీనకోడలు నీకు భార్యగా వస్తే మనల్ని బాగా చూసుకుంటుంది, మన కుటుంబం సంతోషంగా ఉంటుందనుకున్నాను. కాని ఈ రోజు నీకు జీతం తక్కువ వస్తుందనే కారణంతో
మనల్ని ఇంతలా అవమానించి పెళ్లి రద్దు చేసింది. అమ్మా, నువ్వేం బాధపడకు. నిజానికి నా జీతం 20,000 మాత్రమే. కానీ అది మొదటి సంవత్సరం వరకే. తర్వాత శాలరీ ఇంక్రిమెంట్ ఉంటుంది. ఈ సంగతి నేను చెప్పేలోపే అత్తయ్య తొందరపడి మనతో దురుసుగా మాట్లాడింది. నువ్వు చెప్పేది నిజమా నాన్నా? అవునమ్మా, నేను నిజమే చెప్తున్నాను. అయితే జరిగిందంతా మన మంచికే అనిపిస్తుంది నాన్నా. ఈ సంఘటనతో ఆ శారద బుద్ధి బయటపడింది. అది వట్టి డబ్బు మనిషని మనం తెలుసుకోగలిగాం. అవునమ్మా, ఇన్ని రోజులు నేను కూడా అత్తయ్య చాలా మంచిదనుకునేవాణ్ణి. అప్పుడు పార్వతమ్మ అర్జున్తో, ప్రియతో నీ పెళ్లి జరగదని నువ్వేం బాధపడకు నాన్నా. ఆ ప్రియ కన్నా మంచి అమ్మాయిని చూసి నీతో పెళ్లి నేను జరిపిస్తాను అని పార్వతమ్మ అనగా అర్జున్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోతాడు. శారద తన ఇంటికి వెళ్తుంది. వాళ్ళ అమ్మని చూసిన ప్రియ శారదతో, అమ్మా, బావతో నా పెళ్లి గురించి మాట్లాడతానని అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళావు కదా, అత్తయ్య ఏముంది, మా పెళ్లి ఎప్పుడు చేద్దామంటుంది అని ప్రియ చాలా ఆతృతగా అడుగుతుంది. అప్పుడు శారద ప్రియతో, చూడమ్మా, అర్జున్తో నీ పెళ్లి జరగదు. ఇక వాడి మీద నువ్వు ఆశలు వదులుకో. అదేంటమ్మా ఇలా మాట్లాడుతున్నావు? బావంటే నాకు చాలా ఇష్టం. నువ్వే కదా నాకు బావకి పెళ్లి జరిపిస్తానన్నావు. అవును అన్నాను. ఆ అర్జున్ బాగా చదువుకున్నాడు కదా, వాడి సంపాదన చాలా ఎక్కువగా ఉంటుందని అనుకున్నాను. కాని ఈరోజే తెలిసింది, వాడి సంపాదన చాలా తక్కువ. వాణ్ణి నువ్వు పెళ్లి చేసుకుంటే ఆనందంగా ఉండలేవు. అన్నింటికీ రాజీ పడుతూ బతకాలి. నీకు వేరే గొప్పింటి సంబంధం చూసి పెళ్లి చేస్తారు అని శారద ప్రియతో చెప్పగా ప్రియ కూడా సరే అమ్మా, నీ ఇష్టం అని అంటుంది. మరుసటి రోజు అర్జున్ తన గదిలో బెడ్ పైన కూర్చుని మొబైల్ చూస్తూ ఉండగా తనకి అంజలి ఇచ్చిన చైన్ కనిపిస్తుంది. అప్పుడు అర్జున్ తనలో తానే ఇలా అనుకుంటాడు. అంజలితో మాట్లాడి 4 రోజులైంది. అది కూడా నాతో మాట్లాడకుండా ఒక్కరోజు కూడా ఉండలేదు. అలాంటిది 4 రోజులైనా అది కూడా నాకు కాల్ కానీ మెసేజ్ కానీ చేయలేదు. ఏమై ఉంటుంది? సరేలే, నేనే అంజలికి కాల్ చేస్తాను అని అనుకుని అంజలికి కాల్ చేస్తాడు అర్జున్. కాని ఎన్నిసార్లు ట్రై చేసినా కాల్ కనెక్ట్ అవ్వదు. అప్పుడు అర్జున్ కంగారు పడుతూ, ఇదేంటి, అంజలికి ఎన్నిసార్లు కాల్ చేసినా అసలు కాల్ కనెక్టే అవ్వట్లేదు. ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తాను అని అర్జున్ వెంటనే అంజలి ఇంటికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళగా అంజలి వాళ్ళ ఇంటికి తాళం వేసుంటుంది. అది చూసిన అర్జున్ ఇంకా టెన్షన్ పడతాడు. అసలేం జరుగుతుంది? అంజలి ఇంటికి తాళం వేసింది. అందరూ ఎక్కడికి వెళ్ళుంటారు? కాల్ కూడా కనెక్ట్ అవ్వట్లేదు. అని అనుకొని అంజలి పక్కింట్లో ఉండేవాళ్లని అంజలి వాళ్ల గురించి అడగ్గా అందరూ తమకు తెలీదని చెప్తారు. అప్పుడు అర్జున్ తన ఫ్రెండ్ కీర్తికి కాల్ చేస్తాడు. హలో అర్జున్, చెప్పరా, ఎందుకు కాల్ చేశావు? కీర్తి, నేను అంజలితో మాట్లాడి 4 రోజులవుతుంది. తనకి కాల్ చేసినా కనెక్ట్ అవ్వట్లేదు. ఇంటికి వెళ్ళి చూడక ఇంటికి తాళం వేస్తుంది. అంజలికి ఏమై ఉంటుందో అని నాకు చాలా టెన్షన్గా ఉంది. అంజలి వాళ్ళు ఎక్కడికి వెళ్లారో నీకేమైనా తెలుసా? అప్పుడు కీర్తి అర్జున్తో, లేదర్జున్, నాకేం తెలీదు. నేను కూడా అంజుతో మాట్లాడి 4 రోజులైంది. మా నాన్న హెల్త్ కొంచెం బాగోలేదు. హాస్పిటల్కి తీసుకెళ్లి హెల్త్ చెకప్ అవి చేయించడంలో నేను బిజీ అయ్యాను. అంజుకి కాల్ చేయలేదర్జున్. అవునా? ఒకవేళ అంజు నీకు కాల్ చేస్తే నాకు చెప్పు కీర్తి. అలాగే అర్జున్, అంజలి గురించేమైనా తెలిస్తే నీకు వెంటనే కాల్ చేస్తాను అని కీర్తి అనగా అర్జున్ సరే అని రవికి కాల్ చేసి విషయం చెప్పి బాధపడుతూ ఉంటాడు. అప్పుడు రవి అర్జున్తో, ఒరే అర్జున్, ఇప్పుడు అంజలి గురించి ఇంతలో బాధపడుతున్నావు. నేను నీకు ముందే చెప్పాను, మీ మధ్య ఉన్నది ప్రేమే. అంజలికి ప్రపోజ్ చేయమని చెప్పాను. కానీ నువ్వే నా మాట పట్టించుకోలేదు. సరేలే, నువ్వేం బాధపడకు. నేను అంజలి గురించి ఎంక్వైరీ చేసి ఏమైనా తెలిస్తే నీకు చెప్తాను. సరేరా, నేను కూడా తెలిసిన వాళ్ళందరినీ అంజలి గురించి అడిగి చూస్తాను అని అర్జున్ అంజలి గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. కాని అర్జున్ ఎంత ప్రయత్నించినా అంజలి జాడ తెలీదు. అలా కొన్ని రోజులు గడుస్తాయి. అర్జున్ తన జాబ్ చేయడానికి సిటీకి వెళ్ళిపోతాడు. ఒకరోజు పార్వతమ్మకి లాయర్ విశ్వనాథం ఫోన్ చేసి కోర్టు తగాదాల్లో ఉన్న తమ ఆస్తులన్నీ తిరిగి తమకే సొంతమయ్యాయని పార్వతమ్మతో చెప్తాడు. అది విన్న పార్వతమ్మ చాలా సంతోషపడుతుంది. ఇలా ఉండగా అర్జున్ అక్క శివాని అర్జున్కి ఫోన్ చేస్తుంది. తమ్ముడు, ఎలా ఉన్నావురా? నిన్ను చూసి చాలా రోజులవుతుంది. నువ్వేమో ఉద్యోగం చేస్తూ సిటీలో మాకు దూరంగా ఉన్నావు. నేను ఇక్కడ బాగానే ఉన్నానక్కా. నేను దూరంగా ఉన్నానని నువ్వేం బాధపడకక్కా. ఇంకొన్ని రోజులు ఆగితే నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తారు. అప్పుడు నేను మన ఇంటికి వచ్చేస్తాను. ఇంటి నుండే వర్క్ చేసుకోవచ్చు. అవును, మనత్తయ్య శారద నిన్ను అమ్మని చాలా అవమానించి ప్రియతో నీ పెళ్లి క్యాన్సిల్ చేసిందట కదా. నాకమ్మ ఫోన్ చేసి జరిగిందంతా చెప్పింది. అవునక్కా, నాకు జీతం తక్కువని నన్ను పెళ్లి చేసుకునే అమ్మాయి దురదృష్టవంతురాలని అత్తయ్య చాలా అవమానించింది ఆ రోజు అని అర్జున్ శివానీతో చెప్పగా శివాని అర్జున్తో, అత్తయ్యన్న మాటల్ని నువ్వేం పట్టించుకోకురా. నా తమ్ముడు బంగారం.
నిన్ను పెళ్లి చేసుకునే అమ్మాయి చాలా అదృష్టవంతురాలురా. సరే అక్క, నేనిప్పుడు వర్క్లో బిజీగా ఉన్నాను. టైం చూసుకుని తర్వాత కాల్ చేస్తాను. అని అర్జున్ కాల్ కట్ చేస్తాడు. ఇలా ఉండగా ఒకరోజు పార్వతమ్మ పెళ్ళిళ్ల పేరయ్యకు ఫోన్ చేసి తన కొడుక్కి పెళ్లి సంబంధం గురించి మాట్లాడాలని ఒకసారి ఇంటికి రమ్మని పేరయ్యకు చెప్పగా పేరయ్య పార్వతమ్మ ఇంటికి వస్తాడు. అమ్మో, నన్ను రమ్మని కబురు పెట్టారు. ఏమిటి విషయం? మా అబ్బాయి అర్జున్కి పెళ్లి చేద్దామనుకుంటున్నాను పేరయ్య గారు. మీరే మంచి సంబంధం చూడాలి. అలాగే చూస్తానమ్మా. ఇంతకీ తమకి ఎలాంటి అమ్మాయిని చూడమంటారు? అమ్మాయి గుడం మంచిదైతే చాలు. మాకు కట్న కానుకల లాంటి పట్టింపులు ఏమీ లేవు. మా కాస్తులన్నీ బాగానే ఉన్నాయి అని చెప్పి అర్జున్ ఫోటో ఇచ్చి మంచి సంబంధం చూడమని పేరయ్యకి చెబుతుంది. సరేనమ్మా, మంచి సంబంధం చూసి మీకు కబురు పెడతాను అని చెప్పి పేరయ్య అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. శారద భర్త రామయ్యకి పార్వతమ్మ వాళ్ళ ఆస్తులన్నీ వాళ్ళకి తిరిగొచ్చాయని తెలుస్తుంది. అప్పుడు రామయ్య శారదతో, శారదా, శారదా, ఏంటండి అలా చెవికోసిన మేకలు అరుస్తున్నారు? నీకు ఈ సంగతి తెలుసా? మీ వదిన వాళ్ళకి తమ ఆస్తులన్నీ తిరిగొచ్చాయంట. నువ్వేమో నీ తొందరపాటుతో మన అమ్మాయిని అర్జున్కిచ్చి పెళ్లి చేయనంటూ ఆ రోజు వాళ్ళని అవమానించి పెళ్లి క్యాన్సిల్ చేసొచ్చావు. నిజమేనండి. నేను చాలా బుద్ధి తక్కువ పనిచేశాను. ఇప్పుడు ఏం చేద్దామండి? చేసేదేముంది? మనమిద్దరం వెళ్ళి మీ వదిని క్షమాపణ అడిగి మన అమ్మాయికి అర్జున్కు పెళ్లి కుదుర్చుకొని వద్దాం పదా. అలాగేనండి. మా వదిన వట్టి అమాయకం. మనం క్షమించమని ఒక్క మాట అడిగితే కరిగిపోతుంది అని అనుకుని ఇద్దరూ పార్వతమ్మ ఇంటికి వస్తారు. వాళ్ళని ఇంటికి రావడం గమనించిన పార్వతమ్మ వారితో, అక్కడే ఆగండి. ఇంట్లోకొస్తే మీకు మర్యాదగా ఉండదు. అది వదిన, నన్ను క్షమించు. మిమ్మల్ని నేను నా మాటలతో చాలా బాధ పెట్టాను. అర్జున్ ప్రియల పెళ్లి క్యాన్సిల్ చేసి నేను తప్పు చేశాను. అవును చెల్లమ్మా, దయచేసి మమ్మల్ని క్షమించి ప్రియని మీ ఇంటి కోడలుగా చేసుకో చెల్లమ్మా. ఆ రోజు మమ్మల్ని అంతలా అవమానించి మళ్ళీ ఏం మొహం పెట్టుకొని మీరు అడుగుతున్నారు? ఓహో, నాకిప్పుడు అర్థమైంది. మా కాస్తులు తిరిగి వచ్చాయని తెలిసి ఇప్పుడొచ్చి ప్రియని నా ఇంటి కోడలుగా చేసుకోమని అడుగుతున్నారు. అది కాదు వదినా. మీరెన్ని చెప్పినా మీ కూతుర్ని నా ఇంటి కోడలుగా చేసుకోవడం అస్సలు కుదరదు. మీరిక్కడ్నుంచి వెళ్ళిపోండి అని పార్వతమ్మ కరాఖండిగా చెప్పడంతో ఇక చేసేదేమీ లేక శారదా రామయ్య అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. కొన్ని రోజుల తర్వాత పేరయ్య అర్జున్కి ఐశ్వర్య అనే అమ్మాయితో పెళ్లి సంబంధం గురించి మాట్లాడటానికి ఐశ్వర్య ఇంటికి వస్తాడు. ఐశ్వర్య తల్లైన అనసూయతో మాట్లాడతాడు. అమ్మో, అనసూయమ్మ గారు, మీ అమ్మాయికి ఒక మంచి సంబంధం తీసుకొచ్చారు. ఇదిగో అబ్బాయి ఫోటో చూడండి. అబ్బాయి కుటుంబం చాలా మంచిది. వాళ్ళకి కట్న కానుకలేవీ అవసరం లేదు. అబ్బాయి పట్నంలో ఉద్యోగం చేస్తున్నాడు. పైగా వాళ్ళకి ఆస్తిపాస్తులన్నీ కూడా బాగా ఉన్నాయి. మీరు కూడా సరేనంటే ఈ సంబంధం ఖాయం చేస్తాను. అలాగే పేరయ్య గారు, నేను కూడా మా అమ్మాయికి ఇలాంటి సంబంధం కోసమే చూస్తున్నాను. మీరు అబ్బాయి వాళ్ళకి చెప్పి పెళ్లి చూపులు ఏర్పాటు చేయండి. మంచిదమ్మా, అలాగే చెప్తాను అని పేరయ్య వెళ్ళిపోగా అనసూయ తన కూతురు ఐశ్వర్యని పిలిచి పెళ్లి సంబంధం గురించి చెబుతుంది. అప్పుడు ఐశ్వర్య అనసూయతో, అమ్మా, నీకు నా గురించి బాగా తెలుసు కదా. నేను చేసుకునే అబ్బాయి బాగా రిచ్ అయి ఉండాలి. అత్త పోరు కానీ ఆడపడుచు పోరు కానీ ఏవి ఉండకూడదు. కానీ ఇప్పుడు నువ్వు చెప్పిన అబ్బాయికి అమ్మ అక్క ఉన్నారు కదా. అవునమ్మా, ఉన్నారు. కానీ నీకు వాళ్ల వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ అబ్బాయికి నువ్వు కోరుకున్నట్టే ఆస్తులవి బాగానే ఉన్నాయి. ఈ అబ్బాయిని కనుక నువ్వు పెళ్లి చేసుకుంటే నువ్వు దర్జాగా నీకు నచ్చినట్టు సంతోషంగా ఉండొచ్చు. సరే అమ్మా, నువ్వు ఇంతలా చెబుతున్నావు కాబట్టి నేను ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను. పేరయ్య పార్వతమ్మ ఇంటికి వచ్చి ఐశ్వర్య ఫోటో చూపించి పెళ్లి చూపులకి అమ్మాయి ఇంటికి వెళ్లాలని చెప్పి వెళ్ళిపోతాడు. పార్వతమ్మ అర్జున్కి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పగా అర్జున్ వర్క్ ఫ్రం హోం తీసుకుని ఇంటికొస్తాడు. అప్పుడు అర్జున్ పార్వతమ్మతో, అమ్మా, నువ్వు ఫోన్ చేసి అర్జెంటుగా ఇంటికి రమ్మన్నావు. ఏదైనా సమస్య? సమస్య ఏం లేదు నాన్నా. నీకు ఒక మంచి సంబంధం చూశాను. మనం పెళ్లి చూపులకి వెళ్ళాలి అని పార్వతమ్మ చెప్పగా అందుకు అర్జున్, కానీ అమ్మా, నేనిప్పుడే పెళ్లి చేసుకోను. నేను బాగా సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుంటాను. నీకు చెప్పడమే మర్చిపోయాను నాన్నా. మన ఆస్తులన్నీ మనకి తిరిగొచ్చాయి. ఇక మనకి ఎలాంటి సమస్యలుండవు. కాబట్టి నువ్వు సెటిల్ అవ్వకపోయినా ఏం పర్వాలేదు. నీకు నా మీద ఏమాత్రం ప్రేమ గౌరవమున్నా నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందే అని పార్వతమ్మ అనగా అర్జున్ తల్లిమాట కాదనలేక పెళ్లికి ఒప్పుకుంటాడు. ఇక అర్జున్ పెళ్లికొప్పుకోవడంతో పార్వతమ్మ కుటుంబం ఐశ్వర్య ఇంటికి వస్తారు. అమ్మా, అబ్బాయి అమ్మాయికి పెళ్లిష్టమైతే పెళ్లికి మంచి ముహూర్తం చూస్తాను అని అడగ్గా రెండు కుటుంబాలు అలాగే పెళ్లికి ముహూర్తం పెట్టమని చెప్తారు. అలా అర్జున్ ఐశ్వర్యల పెళ్లి జరిగే రోజు రానే వచ్చింది. పెళ్లికి అర్జున్ ఐశ్వర్యల బంధువులు స్నేహితులు అందరూ వస్తారు. పెళ్లి చాలా ఘనంగా జరుగుతుంది.
ఐశ్వర్య తన బెస్ట్ ఫ్రెండ్ అయిన సంధ్యను అర్జున్కి పరిచయం చేస్తూ అర్జున్తో, ఏవండి, ఈ అమ్మాయి పేరు సంధ్య, మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని అర్జున్కి సంధ్యని పరిచయం చేస్తుంది. అప్పుడు అర్జున్ సంధ్య ఇద్దరు ఒకరినొకరు చూసుకుని షాక్ అవుతారు. సంధ్య ఐశ్వర్యతో, ఐషు, నాకు అర్జున్ గారితో ముందే పరిచయం ఉంది. అవునా? మా ఆయన నీకెలా తెలుసు సంధ్య? అర్జున్ గారు చాలా మంచివారు ఐషు, నాకెంతో హెల్ప్ చేశారు అని సంధ్య చెబుతూ ఉండగా అందుకు అర్జున్, సంధ్య గారు, ఇప్పుడు అవన్నీ చెప్పడం ఎందుకండి? నన్ను మాట్లాడివ్వండి అర్జున్ గారు, మీరు ఎంత మంచివారో మా ఐశ్వర్యకు కూడా తెలియాలి కదా. సంధ్య, అసలేం జరిగిందో క్లియర్గా చెప్పు. ఐషు, నీకు తెలుసు కదా ఈ మధ్య మా అమ్మకి యాక్సిడెంట్ అయిందని. అవును, ఆంటీకి యాక్సిడెంట్ అయితే టైంకి ఎవరో సేవ్ చేశారని నాతో నువ్వు చెప్పావు కదా అని ఐశ్వర్య అనగా అందుకు సంధ్య, ఆ అమ్మకి యాక్సిడెంట్ అయ్యి అలా రోడ్ మీద పడుంటే అర్జున్ గారి టైంకి అమ్మని హాస్పిటల్లో జాయిన్ చేశారు. తలకి దెబ్బ గట్టిగా తగలటంతో బ్లడ్ చాలా లాస్ అయింది. అర్జెంటుగా బ్లడ్ ఎక్కించి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకపోతే అమ్మ బతకడం కష్టమని డాక్టర్ చెప్పారు. అప్పుడు కూడా అర్జున్ గారే అమ్మకి బ్లడ్ ఇచ్చి దేవుళ్ళ సేవ్ చేశారు. ఈ రోజు మా అమ్మ బతికుందంటే దానికి కారణం అర్జున్ గారే. ఐషు, నువ్వు నిజంగా చాలా లక్కీ, ఇంత మంచి వ్యక్తి నీకు భర్త అయినందుకు అని సంధ్య చెప్పగా ఐశ్వర్య అర్జున్తో, ఏవండి, సంధ్య చెప్పినట్టు నేను నిజంగా చాలా అదృష్టవంతురాల్ని. ఇంత మంచి వ్యక్తిత్వం ఉన్న మీకు నేను భార్యనైనందుకు చాలా గర్వపడుతున్నాను. నువ్వు కూడా ఏంటి అశు? ఆ టైంలో నేను సాటి మనిషిగా నాకు చేతనైన సాయం చేశాను, అంతే. ఇక పెళ్లితంతు పూర్తవ్వగా ఐశ్వర్య పార్వతమ్మ ఇంట్లో కోడలిగా అడుగుపెడుతుంది. పార్వతమ్మ ఐశ్వర్యని తన కన్న కూతుర్లా ప్రేమగా చూసుకుంటుంది. ఐశ్వర్య కూడా పార్వతమ్మకి అన్ని పనుల్లో సహాయం చేస్తూ అర్జున్తో కూడా ప్రేమగా ఉండేది. ఒకరోజు ఐశ్వర్య అర్జున్తో, ఏవండి, నా ఫోన్ చాలా పాతదైపోయింది. ఆన్లైన్లో లేటెస్ట్ వర్షన్ మొబైల్ చూశాను. అది కొనుక్కోవాలనుకుంటున్నానండి. మీరు సరే అంటే నేనిప్పుడే ఆర్డర్ చేస్తాను. ఆ మొబైల్ కాస్ట్ ఎంత ఇషు? ఎంత? జస్ట్ 50,000 మీరు మంత్లీ ఒక 10,000 ఈఎంఐ కడితే 5 నెలల్లో పేమెంట్ కంప్లీట్ అవుతుంది. 50,000ని అంత సింపుల్గా చెప్తావేంటి అశు? ప్రెసెంట్ నా సాలరీ 20,000. అందులో నేను 10,000 మొబైల్ ఈఎంఐ కడితే ఇంట్లో మిగతా ఖర్చులన్నీ ఎలా మేనేజ్ చేయగలను? అయినా ఇప్పుడు ఒక కొత్త మొబైల్ కొనాల్సిన అవసరం ఏముంది? ప్రస్తుతం ఉన్న నీ మొబైల్ బాగానే పనిచేస్తుంది కదా. అని అనగా ఐశ్వర్య కాస్త చిరాకుగా మొహం పెడుతుంది. ఇంతలో అర్జున్ అక్క శివాని ఇంటికి వచ్చి అర్జున్ని పిలుస్తుంది. అర్జున్, అర్జున్ అని శివాని పిలవగా పార్వతమ్మ, అర్జున్, ఐశ్వర్య అందరూ వారి గదుల్లో నుండి బయటికొస్తారు. అక్క, ఎంతసేపు అయింది నువ్వొచ్చి? ఇప్పుడే వచ్చాన్రా. ఏంటి తల్లి, నువ్వొస్తున్నావని ఒక్క ఫోన్ కూడా చేయలేదు? పైగా నీ మొహం చూస్తుంటే నువ్వేదో బాధలో ఉన్నావనిపిస్తుంది. ఏం జరిగిందమ్మా అని పార్వతమ్మ అడగ్గా శివాని పార్వతమ్మతో, అమ్మా, కొద్ది రోజులుగా మా అత్తమామల ఆరోగ్యం బాగుండటం లేదు. వ్యాపారంలో వచ్చిన డబ్బులన్నీ వాళ్ల మందులకే సరిపోతుంది. ఈ నెల పిల్లల స్కూల్ ఫీజు కట్టాలి, కానీ నా దగ్గర ప్రస్తుతం అంత డబ్బు లేదు. అర్జున్ నాకు సాయం చేస్తాడేమో అని వచ్చానమ్మా అని శివాని అర్జున్ని డబ్బులు అడగడానికి ఇబ్బంది పడుతూ ఉంటుంది. అప్పుడు అర్జున్ శివానితో, అక్క, నన్ను డబ్బులు అడగడానికి ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నావు? నేను చదువుకునే టైంలో నువ్వు నా అవసరాలకి చాలాసార్లు డబ్బులు ఇచ్చావు. అలాంటిది నేను నీకు సాయం చేయలేననుకున్నావా? ఇంతకీ పిల్లల స్కూల్ ఫీజు ఎంత కట్టాలక్క? 25,000 కట్టాల్రా అని శివాని చెప్పగా అర్జున్ తన గదిలోకి వెళ్లి బీరువా నుండి 25,000 తెచ్చి శివానికిస్తాడు. అప్పుడు శివాని అర్జున్కి థాంక్స్ చెప్పి డబ్బులు తీసుకుని వెళ్ళిపోతుంది. అర్జున్ తన అక్కకి డబ్బులివ్వటం చూసిన ఐశ్వర్య కోపంతో తన గదిలోకి వెళ్తుంది. అది గమనించిన అర్జున్ కూడా ఐశ్వర్య వెనకాలే వెళ్తాడు. ఐషు, నువ్వెందుకంత కోపంగా వచ్చావు? అమ్మ ఏమనుకుంటుంది? నేనెందుకు కోపంగా ఉన్నానో మీకు తెలీదా? అది ఐషు, నేను చెప్పేది కాస్త అర్థం చేసుకో. ఇంకా ఏం చెప్తారు? ప్రెజెంట్ నువ్వు వాడుకోవడానికి నీ దగ్గర మొబైల్ ఉంది కదా. కొత్త మొబైల్ తర్వాత తీసుకోవచ్చు. కానీ అక్క సిచ్యువేషన్ బాలేదు. పిల్లల ఫీజు టైంకి కట్టకపోతే వాళ్ళని స్కూల్కి రానివ్వరు. అందుకే అక్కకి డబ్బులిచ్చాను అని అర్జున్ అనగా అందుకు ఐశ్వర్య, ఓహో, మీకు మీ అక్క పిల్లల ఫీజు కట్టడం మాత్రమే ఇంపార్టెంట్, కానీ నేనింపార్టెంట్ కాదు కదా? ఐషు, నువ్వెందుకు నన్ను అపార్థం చేసుకుంటున్నావు? నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నాను. భార్య అడిగిన చిన్న కోరికని కూడా తీర్చటం చేత కాదు. అలాంటప్పుడు నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు? ఏంటి, ఊరుకుంటున్నాను కదా అని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? నేను నీ భర్తనని కూడా చూడకుండా మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు. ఆహా, ఊరుకోకపోతే ఏం చేస్తారు? నన్ను కొడతారా అని ఐశ్వర్య గట్టిగట్టిగా అరుస్తుంది. ఐషు, కాస్త మెల్లిగా మాట్లాడు.
మనం ఇలా గొడవ పడటం అమ్మ వింటే బాధపడుతుంది. వింటే విననివ్వండి. పెళ్లికి ముందు మీకు ఆస్తులన్నీ బాగానే ఉన్నాయని చెప్పారు. కానీ ఇప్పుడు చూస్తే ఆఫ్టర్ ఒక 50,000 ఖరీదు చేసే మొబైల్ కొనడానికి కూడా ఇంతలా ఆలోచిస్తున్నావు. నాకు బాగా అర్థమవుతుంది. మీకు నాకన్నా మీ అక్కే ముఖ్యం. అందుకే సంపాదనంతా ఆవిడ గారికి దారదత్తం చేస్తున్నారు అని ఐశ్వర్య అనగా అందుకు అర్జున్. ఇక నువ్వు మాట్లాడింది చాలు ఐషు. ఒక్క మొబైల్ కోసం ఇంత గొడవ చేస్తావా? అంటే నువ్వు అడిగింది కొనకపోతే నన్ను మనిషిలో కూడా చూడవన్నమాట. అంటూ అర్జున్ చిరాకుగా బయటికొస్తాడు. కొడుకు కోడలి మధ్య గొడవ జరిగిందని తెలుసుకున్న పార్వతమ్మ అర్జున్తో, నాన్న అర్జున్, మీకు కొత్తగా పెళ్ళైంది. కాని మీరిద్దరూ ఇలా గొడవ పడటం మంచిది కాదురా. అమ్మా, నువ్వే విన్నావు కదా, అది నన్ను భర్తనన్న గౌరవం కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. చూడు నాన్న, అమ్మాయి తనకి కావాల్సింది నువ్వు కొనివ్వలేదనే ఆవేశంలో ఏదో తెలియక నీతో అలా మాట్లాడింది. నువ్వవన్నీ మనసులో పెట్టుకుని బాధపడకు. తను నీ భార్య. కలకాలం నీకు తోడుగా ఉండేది తనే కదా. కాబట్టి తనకి ఏ అవసరమున్నా అది తీర్చాల్సిన బాధ్యత నీదే అని పార్వతమ్మ అనగా అందుకు అర్జున్. నువ్వు చెప్పింది నిజమే అమ్మా. ఇకపై మా మధ్య ఎలాంటి మనస్పర్ధలు రాకుండా చూసుకుంటానులే అని చెప్పి ఐశ్వర్య దగ్గరికి వెళ్తాడు. ఐషు, సారీరా, నాతో మాట్లాడవా? ఏమండి, నిజానికి నేనే మీకు సారీ చెప్పాలి. మీరు చెప్పేది అర్థం చేసుకోకుండా మీతో అమర్యాదగా మాట్లాడాను. నన్ను క్షమించండి. ఐషు, నువ్వు మొబైల్ అడిగావు కదా, ఆర్డర్ పెట్టుకో, నేను పే చేస్తాను. నిజమా అండి? అవునైషు, నిజంగానే నేను నీకు మొబైల్ కొనిస్తానని అంటున్నాను. నాకు తెలుసండి. నా మీద మీకు చాలా ప్రేముంది. థ్యాంక్ యూ సో మచ్ అండి అంటూ ఐశ్వర్య అర్జున్ని కౌగిలించుకుంటుంది. ఇప్పుడు నీకు సంతోషమే కదా? సంతోషమే అండి. సరే అయితే, నాకు బయట కొంచెం పనుంది, నేను వెళ్ళొస్తాను. అలాగే అండి. అనసూయ ఐషు అక్కడ అత్తింట్లో ఎలా ఉందో ఏంటో అని ఫోన్ చేసి మాట్లాడాలి అని అనుకుంటూ అప్పుడే ఐశ్వర్యకు ఫోన్ చేస్తుంది. హలో అమ్మా, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను తల్లి. నువ్వక్కడ ఎలా ఉన్నావు? కొత్త కాపురం ఎలా ఉంది? ఏదో అలా ఉన్నానులే అమ్మా. ఏమైందమ్మా? నువ్వక్కడ సంతోషంగా లేవా? మీ అత్తింటి వాళ్ళు నిన్నేమైనా కష్టపెడుతున్నారా? ఏం జరిగిందో నాతో చెప్పు తల్లి. అమ్మా, ఇప్పుడే నాకు మా ఆయనకి గొడవ జరిగింది. అవునా? ఎందుకు గొడవపడ్డారు? కారణమేంటమ్మా అని అనసూయ అడగ్గా ఐశ్వర్య జరిగిన విషయమంతా చెబుతుంది. నేను నీకు ముందే చెప్పాను కదమ్మా, ఆడపడుచు పోరు లేని సంబంధం చేసుకుంటానని. కాని నువ్వే నీకు వీళ్లతో ఎలాంటి సమస్యలు రావని చెప్పి నాకీ పెళ్లి చేశావు. కాని ఈరోజు మా ఆడపడుచు వల్లే నేను ఆయనతో గొడవ పడ్డాను. సరే తల్లి, నీకీ ఆడపడుచు వల్ల మరోసారి సమస్యలు రాకుండా ఉండాలంటే నేను చెప్పినట్టు చెయ్యి అని అనసూయ ఐశ్వర్యకి ఒక ప్లాన్ చెప్తుంది. సూపర్ ప్లాన్ చెప్పావమ్మా. ఈ ప్లాన్తో ఆవిడగారు ఇక్కడికి ఎలా వస్తారో నేను చూస్తాను. సరే తల్లి, మరి నేనుంటాను. అలాగే అమ్మా, నేను కూడా నువ్వు చెప్పిన ప్లాన్ని అమలు చేస్తానిక్కడ అని ఐశ్వర్య శివాని భర్త రమేష్కి కాల్ చేస్తుంది. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? నేనెవరైతే నీకెందుకు? ముందు నేను చెప్పేది జాగ్రత్తగా విను. అసలు నీ భార్య శివాని ఏం చేస్తుందో తెలుసా? నా భార్య? నా భార్య మీకెలా తెలుసు? ఏం చేసింది తను? నీ భార్య నువ్వనుకున్నంత మంచిది కాదు. నీ కళ్ళు కప్పి వేరే వాడితో చెడు తిరుగుళ్ళు తిరుగుతుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా భార్య గురించి తప్పుగా చెప్తున్నావు. అసలు నువ్వు చెప్పింది నిజమని గ్యారెంటీ ఏంటి? నిన్ను నేనెలా నమ్మాలి? నేను చెప్పేది నిజమే. అసలు నీ భార్యకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నువ్వా అసలు పని చేయకుండా ఎప్పుడూ మద్యం మైకంలోనే ఉంటావు. మా అమ్మ నాన్నలు తనకి వ్యాపారంలో సాయంగా ఉంటారు. అదంతా ఒక అప్పటి మాట. ఇప్పుడు మీ అమ్మ నాన్నలకి ఆరోగ్యం సహకరించడం లేదు. వ్యాపారం కూడా సరిగ్గా సాగటం లేదు. అవునా కాదా? అవును. అయితే మరి నీ పిల్లల స్కూల్ ఫీజు కట్టడానికి నీ భార్యకి డబ్బు ఎలా వచ్చిందనుకుంటున్నావు? ఇప్పటికైనా అర్థమైందా నేను నీ భార్య గురించి చెప్పిందంత నిజమేనని? అర్థమైంది. అది నన్ను ఇంత మోసం చేస్తుందా? దానికి రమేష్ అంటే ఏంటో చూపిస్తాను అని రమేష్ అనగా ఐశ్వర్య వెంటనే కాల్ కట్ చేస్తుంది. వదినా, ఇక నీ పని అవుట్ అని ఐశ్వర్య తనలో తానే అనుకుని నవ్వుకుంటుంది. ఓసై శివాని, ఎక్కడున్నావే? రావే బయటికి. ఏంటండి, ఎందుకలా అరుస్తున్నారు? ఈరోజు కూడా తాగొచ్చారా? అవునే, తాగాను. ఈరోజు నీకు నరకమంటే ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. అసలు మీరెందుకిలా మాట్లాడుతున్నారో నాకేం అర్థం అవటం లేదండి. పిల్లల స్కూల్ ఫీజు కట్టడానికి నీకు డబ్బెక్కడితే?
నన్ను మోసం చేసి చెడు తిరుగులు తిరుగుతున్నావా? అంటూ రమేష్ శివానిని ఇష్టమొచ్చినట్టు రక్తం వచ్చేలా కొడుతూ ఉంటాడు. శివాని ఏడుస్తూ ఇలా అంటుందప్పుడు, ఏమండి, మీరనుకున్నట్టు నేను ఏ తప్పు చేయలేదు. పిల్లల స్కూల్ ఫీజు కట్టడానికి నా దగ్గర డబ్బుల్లేవని చెప్తే మా తమ్ముడు అర్జునే నాకు డబ్బులిచ్చాడండి. నువ్వు చెప్పేది నిజమా? నేను నిజమే చెబుతున్నానండి. నా మీద నమ్మకం లేకపోతే మా తమ్ముడికి ఫోన్ చేసి అడగండి అని శివాని చెప్పగా రమేష్ శివాని ఏ తప్పు చేయలేదని అర్థమవుతుంది. చెప్పుడు మాటలు విని అనవసరంగా భార్యని అనుమానించి బాధపెట్టానని అనుకుని శివానితో ఇలా అంటాడు. నన్ను క్షమించు శివాని. ఎవరో అమ్మాయి నాకు ఫోన్ చేసి నీ గురించి చెడుగా చెప్పింది. ఆ అమ్మాయి చెప్పింది నిజమని నమ్మి నువ్వు నన్ను మోసం చేస్తున్నావనుకున్నాను. నిన్ను రక్తం వచ్చేలా కొట్టి గాయపరిచాను. నీతో మూర్ఖంగా ప్రవర్తించాను. నిన్ను అనుమానించాను. ఇంకెప్పుడు నిన్ను బాధపెట్టరు శివాని. ఈ ఒక్కసారికి నన్ను క్షమించు. ఇన్ని రోజులు నేను మద్యానికి బానిసై బాధ్యత లేకుండా ఉన్నాను. ఇకపై నేను మద్యం తాగను. మళ్ళీ మన టిఫిన్ సెంటర్ని నేనే నడిపిస్తాను. ఏమండి, మీరు నన్ను అనుమానించి నన్ను కొట్టారనే బాధ కన్నా ఈ సంఘటనతో మీరు మంచిగా మారారని నాకు చాలా సంతోషంగా ఉందండి. శివాని, ఇక నుండి నువ్వు కష్టపడాల్సిన అవసరం లేదు. నువ్వింట్లో ఉండి మన పిల్లల్ని అమ్మా నాన్నని చూసుకో. నేను మన వ్యాపారాన్ని చూసుకుంటాను. సరే అండి. పార్వతమ్మ సోఫాలో కూర్చొని ఉంటుంది. అర్జున్ బయటి నుంచి అప్పుడే ఇంట్లోకొస్తాడు. అర్జున్ని చూసిన పార్వతమ్మ, అర్జున్, ఇలా రా నాన్న, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ముఖ్యమైన విషయమా? ఏంటమ్మా అది? చెప్పు. అది అది నీతో ఎలా చెప్పాలో అర్థమవ్వట్లేదు నాన్న అంటూ పార్వతమ్మ సంకోచిస్తూ ఉంటుంది. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నిస్సందేహంగా చెప్పమ్మా. నువ్వు నీ భార్యను తీసుకుని సిటీలో వేరు కాపురం పెట్టు. అమ్మా, నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? ఇప్పుడు వేరు కాపురం పెట్టాల్సిన అవసరం ఏముంది? అర్జున్, నువ్వింకేం మాట్లాడకు. నేను చెప్పినట్టు చెయ్యి. నీ భార్యని తీసుకుని ఇంటి నుండి వెళ్ళిపో. సిటీకి వెళ్ళి వేరు కాపురం ఉండండి. అమ్మా, అసలేం జరిగింది? ఎందుకు మమ్మల్ని ఇంటి నుండి వెళ్ళమంటున్నావు? ఇప్పుడు నువ్వు నన్ను ఏమడగొద్దు. నేను చెప్పినట్టు చెయ్యి, అంతే. అలాగే మన ఆస్తిలో నీకు రావాల్సిన వాటా త్వరలోనే నీ పేరు మీద రాసిస్తాను. ఆస్తి రాయడం ఏంటి? ఈ రోజు ఎందుకిలా కొత్తగా మాట్లాడుతున్నావమ్మా? నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు అనిపిస్తుంది. అదేంటో నాకు చెప్పమ్మా. చెప్పకపోతే నా మీదొట్టు. ఈరోజు నీ భార్య వాళ్ళమ్మతో ఫోన్లో మాట్లాడుతుంటే అనుకోకుండా నేను విన్నాన్రా. మీ అక్కకి నువ్వు డబ్బులిచ్చావనే కోపంతో ఇంకోసారి అక్క మన ఇంటికి రాకుండా ఉండాలని మీ బావకి ఫోన్ చేసి అక్క గురించి లేనిపోనివన్నీ కల్పించి చెడుగా చెప్పింది. అది వాళ్ళమ్మతో చెప్పడం నేను విన్నాను నాన్న. ఏంటమ్మా నువ్వు చెప్పేది? ఐషు ఇంత పనిచేసిందా? అవును నాన్న, అందుకే మీ ఇద్దరిని వేరు కాపురం పెట్టుకోమంటున్నాను అని పార్వతమ్మ అనగా అర్జున్ కోపంతో ఐశ్వర్యని పిలుస్తాడు. ఐశ్వర్య గదిలో నుండి బయటకొస్తుంది. ఏమైందండి? ఎందుకంత సీరియస్గా ఉన్నారు అని ఐశ్వర్య అడగ్గా అర్జున్ ఐశ్వర్యని లాగిపెట్టి చెంపమీద కొడతాడు. ఏమండి, ఇప్పుడు నన్నెందుకు కొట్టారు? నేనేం తప్పు చేశానని? నువ్వేం చేశావో నీకు తెలీదా? అక్కకి నేను డబ్బులిచ్చానని మా అక్కని ఈ ఇంటికి దూరం చేయాలని ప్లాన్ చేసి మా బావకి అక్క క్యారెక్టర్ గురించి చెడుగా చెప్తావా? అవును, ఇదంతా నేనే చేశాను. మీ అక్క అవసరంలో ఉందని ఈరోజు నన్ను కాదని డబ్బులిచ్చారు. రేపావిడ గారు అడిగిందని ఆస్తి మొత్తం ఆవిడ పేరు మీద రాయరని గ్యారంటీ ఏంటి? అప్పుడు నా పరిస్థితి ఏంటి? అందుకే అలా చేశాను అని ఐశ్వర్య అనటంతో అర్జున్ మళ్లీ ఐశ్వర్య మీద కోపంగా చేయి చేసుకుంటాడు. మీ అక్క కోసం నా మీదే చేయి చేసుకున్నావు కదా, ఇంక ఈ ఇంట్లో నేనొక్క క్షణం కూడా ఉండను. ఇప్పుడే మా పుట్టింటికి వెళ్ళిపోతాను ఏంటి బెదిరిస్తున్నావా? వెళ్తే వెళ్ళు అని అర్జున్ అనటంతో ఐశ్వర్య గదిలోకి వెళ్లి బట్టలు సర్దుకొని బ్యాగుతో బయటికొస్తుంది. అమ్మా ఐశ్వర్య, వెళ్ళొద్దమ్మా, నా మాట వినమ్మా అని పార్వతమ్మ ఎంత చెప్పినా వినకుండా ఐశ్వర్య అక్కడ్నుంచి తన పుట్టింటికి వెళ్ళిపోతుంది. అర్జున్, నువ్వు తొందరపడి అమ్మాయి మీద చేయి చేసుకున్నావు. ఇప్పుడు చూడు, తను పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇలాంటిదేదో జరుగుతుందనే నేను నిజం చెప్పకుండా నిన్ను కోడల్ని తీసుకుని ఇంటి నుండి వెళ్ళిపోమని చెప్పాను. కాని నువ్వావేశపడి నీ జీవితాన్ని నువ్వే చేతులారా నాశనం చేసుకుంటున్నావు. అమ్మా, అది వెళ్ళిపోయిందని మనం బాధపడాల్సిన అవసరం లేదు. అలాంటి మనిషితో కలిసి నేను జీవితాంతం సంతోషంగా ఉండలేనమ్మా. అర్జున్ మాటలకు పార్వతమ్మ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. అమ్మా, అమ్మా. అమ్మా ఐశ్వర్య, నువ్వెక్కడికొస్తున్నావని ఒక్క మాట కూడా చెప్పలేదు. ఇంతకీ అల్లుడు గారెక్కడమ్మా? నువ్వొక్కదానివే వచ్చావా? అవునమ్మా, నేనొక్కదాన్నే వచ్చాను. అవును, నీ చెంపలేంటమ్మా అలా ఎర్రగా వాచిపోయినట్టు కనిపిస్తున్నాయి? ఏం జరిగింది తల్లి? అమ్మా, ఇదంతా నీ వల్లే.
మా ఆయన నా మీద చేయి చేసుకున్నాడు. అందుకే నేనిక్కడికి వచ్చేశాను. ఏంటమ్మా నువ్వు చెప్పేది? నీ భర్త నీ మీద చేయి చేసుకోవడం ఏంటి? దానికి కారణం నేనంటున్నావు. అసలేమైంది తల్లి? మా ఆడపడుచుని మా ఇంటికి దూరం చేయాలని నువ్వొక ప్లాన్ చెప్పావు కదా. నేను నువ్వు చెప్పినట్టే చేశాను. అది నా భర్తకి తెలిసిపోయింది. అందుకే నన్ను కొట్టారు. నేను కోపంతో అక్కడి నుంచి ఇంకొచ్చేశానమ్మా. అయ్యయ్యో, ఇలా జరిగిందా? మీ ఆడపడుచు వల్ల నువ్వు ఇబ్బంది పడకూడదని నేనలా చెయ్యమని చెప్పాను, కానీ నువ్విలా పుట్టింటికి రావాల్సిన పరిస్థితి వస్తుందని అనుకోలేదు తల్లి. అమ్మా, ఇప్పుడు నేనేం చెయ్యాలో ఏంటో నాకు అర్థం కావట్లేదు. నేను అర్జున్ని పెళ్లి చేసుకుంది అతని ఆస్తి చూసి. నాకు నచ్చినట్టుగా లగ్జరీగా బతకొచ్చని చేసుకున్నాను. కానీ ఇప్పుడు పరిస్థితి మన చేయి దాటిపోయేలా ఉందమ్మా. నువ్వేం టెన్షన్ పడకు తల్లి. ఇప్పుడు మనం ఏది చేసినా ఆలోచనతోనే చెయ్యాలి. నువ్వెళ్ళి ఆ ఇంట్లో అడుగు పెట్టాలి. ఆస్తి నీ చేతికి రావాలంటే నువ్వు ఆవేశపడకూడదు. వాళ్లతో మంచిగా ఉండాలి. అప్పుడే నువ్వు అనుకున్నట్టు ఆస్తి నీ సొంతమవుతుంది. ఒక 4 రోజులు ఇక్కడే ఉండో, తర్వాత వెళ్ళులే మీ అత్తారింటికి. సరే అమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. అమ్మా, ఐశ్వర్య చేసిన పనికి అక్కడ అక్క పరిస్థితి ఎలా ఉందో ఏంటో అని నాకు చాలా కంగారుగా ఉంది. ఒకసారి అక్కకి ఫోన్ చేసి మాట్లాడమ్మా. అలాగే నాన్న, ఇప్పుడే అక్కకి ఫోన్ చేస్తాను అని పార్వతమ్మ శివానికి కాల్ చేస్తుంది. హలో అమ్మా. అమ్మా శివాని, ఎలా ఉన్నావు తల్లి? నేను బాగున్నాను. అమ్మా, నీతో ఒక విషయం చెప్పాలి. నేనే మీకు ఫోన్ చేద్దామనుకున్నాను. ఇంతలో నువ్వే ఫోన్ చేశావు. ఎవరో అమ్మాయి మీ అల్లుడికి ఫోన్ చేసి నా గురించి చాలా తప్పుగా చెప్పిందమ్మా. ఆ అమ్మాయి మాటలు నిజమని నమ్మి నన్ను అనుమానించి ఆయన నన్ను బాగా కొట్టారమ్మా. తర్వాత నిజం తెలుసుకొని నన్ను క్షమాపణ కోరారు. ఈ సంఘటనతో ఆయనలో చాలా మార్పు వచ్చిందమ్మా. ఆయన ఇప్పుడు నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. నిజానికి నేను ఈ విషయం గురించే నీతో మాట్లాడాలని ఫోన్ చేశాను తల్లి. అమ్మా, ఈ సంగతి నీకెలా తెలుసు? అల్లుడికే ఫోన్ చేసి నీ గురించి చెడుగా చెప్పిన అమ్మాయి మరెవరో కాదమ్మా, నీ తమ్ముడి భార్య ఐశ్వర్య అని పార్వతమ్మ జరిగిందంతా చెబుతుంది. ఏమంటున్నావమ్మా? ఇదంతా ఐశ్వర్య చేసిందా? అవునమ్మా, తానిలా చేసిందని తమ్ముడు తన మీద చేయి చేసుకున్నాడు. అందుకే ఆ అమ్మాయి పుట్టింటికి వెళ్ళిపోయింది. కాని అమ్మా, ఐశ్వర్య నాకు చెడు చేయాలనుకున్నా కూడా నాకంతా మంచే జరిగిందమ్మా. ఇప్పుడు మీ అల్లుడు పూర్తిగా మారిపోయాడు. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఐశ్వర్యని క్షమించి తనని మళ్లీ మన ఇంటికి తీసుకురమ్మని తమ్ముడికి చెప్పమ్మా. నా కారణంగా తమ్ముడి జీవితం పాడవకూడదు. వాడు ఐశ్వర్యతో ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. అల్లుడు మంచిగా మారి నిన్ను బాగా చూసుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది తల్లి. ఈ సంగతి అర్జున్తో చెప్పాలి. నువ్వక్కడ ఎలా ఉన్నావో ఏంటో అని వాడు చాలా కంగారు పడుతున్నాడిక్కడ. సరే అమ్మా, ఉంటాను. వీలు చూసుకుని మన ఇంటికొస్తాను అని శివాని కాల్ కట్ చేయక పార్వతమ్మ అర్జున్కి శివాని గురించి చెప్తుంది. నాన్న అర్జున్, ఇక నువ్వు మీ అక్క గురించి బాధపడాల్సిన అవసరం లేదు. తను అక్కడ బాగానే ఉంది. నువ్వు కోడలి దగ్గరికి వెళ్ళి తనని మన ఇంటికి తీసుకుని రా నాన్నా. అమ్మా, అది చేసిన పనిని నువ్వు అక్క మర్చిపోయి దాన్ని క్షమించగలరేమో, కానీ నేను మర్చిపోలేదు. నేను దాన్ని అస్సలు ఎప్పటికీ క్షమించను. అర్జున్, నా మాట విని అమ్మాయిని ఇంటికి తీసుకునిరా. ఇంతలో ఐశ్వర్య అక్కడికొస్తుంది. అవసరం లేదత్తయ్యా, నేనే వచ్చేశాను. నువ్వా? మళ్ళీ ఎందుకొచ్చావు? ఏవండి, నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఇప్పుడు నా తప్పేంటో నాకు తెలిసొచ్చి పశ్చాత్తాపంతో మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నాను. దయచేసి ఒక్కసారికి నన్ను క్షమించండి. ఇంకోసారి నా వల్ల ఎలాంటి తప్పు జరగకుండా చూసుకుంటాను. అత్తయ్య, మీరు కూడా నన్ను క్షమించండి అంటూ ఐశ్వర్య అర్జున్ పార్వతమ్మల కాళ్ల మీద పడుతుంది. అప్పుడు పార్వతమ్మ, నాన్నా, అమ్మాయి తన తప్పు తెలుసుకుంది కదా, తనని క్షమించరా? సరే అమ్మా, ఈ ఒక్కసారికి క్షమిస్తున్నాను. ఐషు, మరోసారి నీ వల్ల ఏదైనా ఇలాంటి తప్పు జరిగితే మాత్రం మనం కలిసుండటం ఎప్పటికీ జరగదు. అది గుర్తుపెట్టుకో. అలాగేనండి. ఇక మీదట నేను మంచిగా ఉంటాను. మీరు చూస్తారుగా. అమ్మా ఐశ్వర్య, ఇక మీదట నువ్వు అర్జున్ ఎలాంటి మనస్పర్ధలు రాకుండా సంతోషంగా ఉండాలి. నేనా భగవంతుణ్ణి ఇదే కోరుకుంటున్నాను. అలాగే అత్తయ్య, అంతా మీరు కోరుకున్న విధంగానే జరుగుతుంది అని ఐశ్వర్య అనటంతో పార్వతమ్మ అర్జున్ ఎంతగానో సంతోషిస్తారు. మరుసటి రోజు ఉదయం పార్వతమ్మ నిద్రలేచి తన గదిలో నుండి బయటికొచ్చి చూడగా ఇల్లంతా శుభ్రంగా ఉంటుంది. అలాగే వాకిట్లో ముగ్గు కూడా ఉంటుంది. ఇదేంటి, ఇల్లంతా ఇంత శుభ్రంగా ఉంది? రోజు నేనే కదా ఈ పనులన్నీ చేసేది. ఈరోజెవరు చేశారు? కోడలు చేసిందా అని పార్వతమ్మ అనుకుంటూ ఉండగా
ఐశ్వర్య వస్తుంది. అత్తయ్య, కాఫీ తీసుకోండి. అమ్మా ఐశ్వర్య, ఉదయాన్నే ఇంట్లో పనులన్నీ నువ్వే చేశావా? అవునత్తయ్యా, నేనే తెల్లవారుజామునే నిద్రలేచి ఈ పనులన్నీ చేశాను. నీకెందుకు తల్లి ఈ శ్రమ? ఈ పనులన్నీ నేను చేసేదాన్ని కదా. అయ్యో అత్తయ్య, ఇందులో శ్రమ ఏముంది? మీ ఇంటి కోడలిగా ఇంట్లో పనులన్నీ చక్కబెట్టడం నా బాధ్యతే కదా. మీరు హాయిగా రెస్ట్ తీసుకోండి అత్తయ్య. ఈ రోజు నుండి అన్ని పనులు నేనే చూసుకుంటాను అని ఐశ్వర్య అనటంతో అర్జున్ గదిలో నుండి వస్తాడప్పుడే. ఏవండి, మీరు కూడా కాఫీ తీసుకోండి. అమ్మా, నేను చూస్తుందంతా కళా నిజమా? రోజు నేను నిద్ర లేచాక గాని ఐశ్వర్య నిద్రలేవదు. కానీ ఈరోజు నాకన్నా ముందే నిద్రలేచి కాఫీ కూడా ఇస్తుంది. చూడండి అత్తయ్య, మీ అబ్బాయి ఎలా అంటున్నాడో. నువ్వు చూస్తుంది నిజమే నాన్నా. ఈరోజు నా కోడలే నాకన్నా కూడా ముందే నిద్రలేచి ఇంట్లో అన్ని పనులు చేసింది. ఇక నుండి నన్ను రెస్ట్ తీసుకోమని ఇంటి బాధ్యత తానే చూసుకుంటానంటుంది. అమ్మ చెప్పేది నిజమా ఐషు? అవునండి, ఇప్పటి నుండి అత్తయ్యని కష్టపెట్టకుండా అన్నీ నేనే చూసుకుందామనుకుంటున్నాను. చాలా సంతోషం తల్లి. నువ్వు చెప్పినట్టే నేను విశ్రాంతి తీసుకుంటానులే. మీరు నాకొక మనవణ్ణో మనవరాలనో ఇస్తే వాళ్లతో కాలక్షేపం చేస్తూ ఆనందంగా కాలం వెళ్లదీస్తాను అని పార్వతమ్మ అనటంతో ఐశ్వర్య అర్జున్ వైపు చూసి సిగ్గుపడుతుంది. సరే అత్తయ్య, మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యండి, టిఫిన్ వడ్డిస్తాను. ఏవండి, మీరు కూడా అని ఐశ్వర్య అనటంతో అర్జున్ పార్వతమ్మ ఇద్దరూ ఫ్రెష్ అయి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు. ఐశ్వర్య వాళ్ళకి టిఫిన్ వడ్డిస్తుంది. అమ్మా ఐషు, నువ్వు కూడా కూర్చో తల్లి, ముగ్గురం కలిసి తిందాం. పర్వాలేదత్తయ్యా, ముందు మీరు తినండి, నేను తర్వాత తింటాన్లే అని ఐశ్వర్య అనటంతో పార్వతమ్మ తన మనసులో ఇలా అనుకుంటుంది. కోడల్లో మంచి మార్పొచ్చింది, చాలా బాధ్యతగా నడుచుకుంటుంది. ఇక నేను నిశ్చింతగా ఉండొచ్చు అని పార్వతమ్మ అనుకుంటుంది. ఇంతలో ఐశ్వర్య ఫోన్ రింగ్ అవుతుంది. ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఐశ్వర్య చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఐషు, ఫోన్ రింగ్ అవుతున్నా ఆన్సర్ చేయకుండా అలా సైలెంట్గా ఉండిపోయావేంటి? ఇంతకీ ఎవరు కాల్ చేస్తున్నారు అని అర్జున్ అడగటంతో ఐశ్వర్య తడబడుతూ, అది అది నా ఫ్రెండ్ కాల్ చేస్తుందండి. ఇప్పుడు నేను దానికి కాల్ ఆన్సర్ చేస్తే నన్ను వదలకుండా నాన్ స్టాప్గా నా బుర్ర తింటుంది. నేను దాంతో తర్వాత మాట్లాడతాను, మీరు తినండి. అవునా, సరేలే, నీ ఇష్టం. అమ్మా, నేను నా ఫ్రెండ్ రవిని కలవడానికి వెళ్తున్నాను అని చెప్పి అర్జున్ బయటికి వెళ్ళిపోతాడు. పార్వతమ్మ ఐశ్వర్య ఎవరి గదుల్లోకి వారు వెళ్ళిపోతారు. ఐశ్వర్యకు వరుణ్ అనే వ్యక్తి నుండి ఫోన్ వస్తుంది. అప్పుడు ఐశ్వర్య ఫోన్ లిఫ్ట్ చేయకుండా తనలో తానే ఇలా అనుకుంటూ ఉంటుంది. వీడెందుకు నాకు పదే పదే కాల్ చేస్తున్నాడు? ఈ వరుణ్ ఒకప్పుడు నా బాయ్ ఫ్రెండ్ అని అర్జున్కి తెలిస్తే నా పరిస్థితి ఏమవుతుంది? అసలు వీడు ఎన్నిసార్లు ఎందుకు కాల్ చేస్తున్నాడు? ఏమై ఉంటుంది? ఇప్పుడు అర్జున్ ఇంట్లో లేడు కదా, ఒకసారి కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడతాను అని అనుకుని ఐశ్వర్య ఆ కాల్ లిఫ్ట్ చేసి అతనితో మాట్లాడుతుంది. హలో హలో ఐషు, ఎలా ఉన్నావురా? వరుణ్, నేను నీకిప్పుడు గుర్తొచ్చానా? నా పాటికి నేను జాబ్ చేసుకుంటూ ఉంటే ఆఫీసులో ప్రేమ అంటూ నా చుట్టూ తిరిగావు. నువ్వు నన్ను సిన్సియర్గా లవ్ చేస్తున్నావని నమ్మి నీ ప్రేమను ఒప్పుకున్నాను. నన్ను పెళ్లి చేసుకుని బాగా చూసుకుంటానని ఎన్నో మాయమాటలు చెప్పి నన్ను నమ్మించి మోసం చేసి వెళ్ళిపోయావు. ఇన్ని రోజులకి మళ్ళీ ఎందుకు ఫోన్ చేశావు? నీ చేతుల్లో మోసపోయి నేను ప్రాణాలతో ఉన్నానో లేదో తెలుసుకుందామని చేస్తున్నావా? ఐషు, ప్లీజ్, నువ్వు అలా మాట్లాడుకు. నాకు చాలా బాధగా ఉంది. నువ్వు చేసిన మోసానికి ఇంకెలా మాట్లాడతారు? పైగా బాధగా ఉందంటున్నావు. నీ కారణంగా నేనెంత బాధపడ్డానో తెలుసా నీకు? ఐషు, నిన్ను వదిలి వెళ్ళడం నేను చేసిన తప్పే, కానీ నిన్ను మోసం చేయాలనుకోలేదు. అసలు ఏం జరిగిందంటే, ఒకరోజు మనం ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉండగా నాకు మా ఇంటి నుండి ఫోన్ వచ్చింది. మా నాన్నగారు వ్యాపారంలో నష్టపోయి అప్పుల పాలయ్యారు. నేను అర్జెంటుగా ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. అప్పులు తీర్చాల్సిన బాధ్యత నాపై పడింది. కానీ ఆ సమయంలో నా దగ్గర అంత డబ్బు లేదు. నిజానికి ఇంతకుముందే నాకు అమెరికాలో ఉన్న మన హెడ్ ఆఫీస్లో వర్క్ చేసే ఛాన్స్ వచ్చింది. కానీ అమ్మా నాన్నల్ని వదిలి వెళ్ళటం ఇష్టం లేక వెళ్లాలనుకోలేదు. కానీ అప్పులు తీర్చడానికి డబ్బులు చాలా అవసరం. అందుకే అమెరికా వెళ్ళి అక్కడ వర్క్ చేసి ఆ డబ్బుతో అప్పులన్నీ తీర్చేశాను. నీతో విషయాలన్నీ ముందే చెబితే నువ్వు కంగారు పడతావని నీకు చెప్పకుండా వెళ్ళిపోయాను. వరుణ్, నువ్వు చెప్పేదంతా నిజమేనా? అవును ఐషు, నేను నిజమే చెబుతున్నాను. నా సమస్యలన్నీ తీరిపోయాక నేను మళ్ళీ ఇండియాకు వచ్చాను. నీకోసం మన ఆఫీస్కి వెళ్ళాను. కానీ నువ్వు అక్కడ జాబ్ మానేశావని తెలిసింది. అందుకే ఇప్పుడు ఫోన్ చేశాను. ఐషు, మన ప్రేమ గురించి మా అమ్మ నాన్నలకి చెప్పి వాళ్ళని పెళ్లికి ఒప్పించాను. నువ్వు కూడా సరే అంటే మనం పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోయి అక్కడ హ్యాపీగా లైఫ్ లీడ్ చేద్దాం అని వరుణ్ అనటంతో ఐశ్వర్య తన మనసులో ఈ విధంగా అనుకుంటుంది.
ఇక్కడ ఈ అర్జున్తో ఉండడం కన్నా వారంతో అమెరికా వెళ్ళిపోవడం చాలా బెటర్. అక్కడ నేను కలగన్నట్టు లైఫ్ లాంగ్ లగ్జరీగా బతకొచ్చు అని అనుకుని వరుణ్తో, అలాగే వరుణ్, నువ్వు చెప్పినట్టు మనం పెళ్లి చేసుకుని అమెరికాకి వెళ్ళిపోదాం. నేను కూడా మా అమ్మతో మన విషయం గురించి చెప్పి పెళ్లి కొప్పిస్తాను. సరే ఐషు, నువ్వు మీ అమ్మగారిని మన పెళ్లి కొప్పించి నాకు కాల్ చేయి. సరే వరుణ్, ఇక ఉంటాను అని చెప్పి కాల్ కట్ చేస్తుంది ఐశ్వర్య. ఇప్పుడు ఈ అర్జున్ని వదిలించుకుని ఎలాగైనా అతని ఆస్తి నా సొంతం చేసుకుని వారంతో అమెరికా వెళ్ళిపోవాలి. అలా జరగాలంటే నేనేదైనా ప్లాన్ ఆలోచించాలి అని అనుకుని ఐశ్వర్య ఆలోచనలో పడుతుంది. అలా కొన్ని రోజుల తర్వాత ఒకరోజు అర్జున్ తన గదిలో ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉండగా ఐశ్వర్య అర్జున్తో, ఏమండి, మీరేమనుకోనంటే మీతో ఒక విషయం చెప్పాలి. చెప్పు ఐషు, ఏ విషయం గురించి మాట్లాడాలి? ఏవండి, అది నాకు ఈ పల్లెటూరులో ఉండటం అస్సలు నచ్చట్లేదు. మీ జాబ్ ఎలాగో సిటీలోనే కదా, మనం సిటీకి వెళ్ళిపోయి అక్కడే వేరు కాపురం పెడదామండి. ఏమంటున్నావు ఐషు? సిటీకి వెళ్ళడం ఏంటి? మనం సిటీకి వెళ్తే ఇక్కడ అమ్మనెవరు చూసుకుంటారు? ఏంటండి మీరు ఎప్పుడు చూసినా మీకు అమ్మ అక్కల ధ్యాస తప్ప నా గురించి అస్సలు పట్టించుకోరు అని ఐశ్వర్య అర్జున్తో గొడవ పడుతుంది. అదే సమయంలో శివాని ఇంటికొస్తుంది. అమ్మా, అమ్మా అని శివాని పిలవటంతో అందరూ హాల్లోకి వస్తారు. అమ్మా శివాని, ఎలా ఉన్నావు తల్లి? నేను బాగున్నానమ్మా, మీరందరెలా ఉన్నారు? వచ్చావా తల్లి? ఇప్పటి వరకు బాగానే ఉన్నాం. ఇప్పుడు నువ్వు వచ్చావు కదా, ఇంకా ఈరోజు ఏ సమస్య ఎదురవుతుందో ఏంటో ఐశ్వర్య అని అర్జున్ ఐశ్వర్యపై కోపంగా చేయి చేసుకుంటాడు. అర్జున్, నువ్వాగ్రా, తొందరపడకు. ఐశ్వర్య, ఏంటమ్మా మాటలు? మీ వదిన బాధపడుతుంది. నేనున్నదే మాట్లాడుతున్నాను. ఈయనగారు ఎప్పుడూ అమ్మ అక్క అంటూ మీ గురించే ఆలోచిస్తాడు కాని నా సంతోషం గురించి అసలు పట్టించుకోడు. ఐశ్వర్య, నీకు మేమేమన్యాయం చేశామని మా మీద కోపం పెంచుకుంటున్నావు? ఏంటి? ఏం చేశారా? నువ్వు మీ అమ్మ నా జీవితంలో శనిలా దాపురించారు. మీరు ఈ ఇంటికి పట్టిన దరిద్రం. మీరుండగా నేను నా భర్తతో సంతోషంగా ఉండలేను. నాకు మీ పీడ ఎప్పుడు విరగడవుతుందో ఏంటో అని ఐశ్వర్య అనటంతో శివాని కోపంతో ఐశ్వర్యని కొడుతుంది. అసలు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావే? ఆ రోజు నువ్వు నా విషయంలో చాలా పెద్ద తప్పు చేసినా కూడా తమ్ముడి భార్యవి కదా అని నిన్ను క్షమించాను. కాని ఈరోజు మా అమ్మ గురించి కూడా ఇంత దారుణంగా మాట్లాడతావా? అసలు నువ్వెంత, నీ బతుకెంత? మా అమ్మ జోలికొస్తే అస్సలు ఊరుకోను, జాగ్రత్త. అక్క, ఇదిన్ని రోజులు మాతో మంచిగా ఉంటే నేను అమ్మ ఇది మంచిగా మారిందని నమ్మాము. కానీ ఈ రోజు మళ్ళీ దీని అసలు రంగు బయటపెట్టింది. అమ్మా ఐశ్వర్య, ఎందుకమ్మా ఇలా ప్రవర్తిస్తున్నావు? మేము నీకు ఏం ద్రోహం చేశామని? నువ్వు అర్జున్ సంతోషంగా ఉండాలనే కదా ఎప్పుడు కోరుకున్నాము. నన్నే కొడతారా? మీ సంగతి తెలుస్తాను అంటూ ఐశ్వర్య అక్కడ్నుంచి మళ్లీ తన పుట్టింటికి వెళ్ళిపోతుంది. అర్జున్, నన్ను క్షమించరా. ఐశ్వర్యపై నేను చెయ్యి చేసుకోకుండా ఉండాల్సిందే. అమ్మని అంత దారుణంగా మాట్లాడేసరికి నేను కోపం అణుచుకోలేకపోయాను. అందుకే తనపై చెయ్యి చేసుకున్నాను. ఇప్పుడు తను మళ్లీ నా వల్లే పుట్టింటికి వెళ్ళిపోయింది. అసలు నేనిక్కడికి రాకుండా ఉన్నా బాగుండేది. ఈరోజు నా వల్లే ఇక్కడింత గొడవ జరిగింది. అక్క, నువ్వు బాధపడకు, జరిగిన దాంట్లో నీ తప్పేం లేదు అని అంటాడు అర్జున్. ఇక ఐశ్వర్య తన పుట్టింటికి వెళ్లి జరిగిందంతా అనసూయకి చెబుతుంది. ఐశ్వర్య, అసలు నేను నీతో చెప్పిందేంటి? నువ్వొకడు చేసిందేంటి? ఎందుకు వాళ్లతో కావాలనే గొడవపడి ఇక్కడికొచ్చేశావు? అమ్మా, నేను నీ దగ్గర ఒక విషయం చెప్పకుండా దాచిపెట్టాను. ఏమిటా విషయం? అది అమ్మా, నేను అర్జున్తో పెళ్లికి ముందు ఒక అబ్బాయిని ప్రేమించాను. ఏం మాట్లాడుతున్నావే? ఎవరో అబ్బాయి? నువ్వు వేరే అబ్బాయిని ప్రేమించిన విషయం నాతో ఎందుకు చెప్పలేదు? నాతో ముందే చెప్పుంటే నువ్వు ప్రేమించిన అబ్బాయితోనే నీ పెళ్లి జరిపించేదాని కదా అని అనసూయ అడగటంతో ఐశ్వర్య వరుణ్ గురించి అంతా చెబుతుంది. మరిప్పుడు ఆ అర్జున్ని ఎలా వదిలించుకుందామనుకుంటున్నావు? అమ్మా, నేనిక్కడికి ఒక ప్లాన్ ప్రకారమే వచ్చాను. కావాలనే వాళ్లని నా మాటలతో రెచ్చగొట్టి వాళ్లు నా మీద చెయ్యి చేసుకునేలా చేశాను. ఇదిగో ఈ వీడియో చూడు. వాళ్ళు నన్ను కొడుతున్నప్పుడు నేను వాళ్లకి తెలియకుండా రికార్డ్ చేశాను. ఇప్పుడు ఈ వీడియో అడ్డం పెట్టుకుని అర్జున్ని వదిలించుకుని వాడి ఆస్తిని నా సొంతం చేసుకుని వరుణ్తో అమెరికాకి వెళ్ళిపోతానమ్మా అని ఐశ్వర్య ఆ ప్లాన్తోనే అర్జున్కి కాల్ చేస్తుంది. ఏ ఐశ్వర్య, ఇక్కడింత గొడవ చేసి వెళ్ళి ఇప్పుడు మళ్ళీ ఎందుకు కాల్ చేశావు? అర్జున్, అరవకు. ముందు నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఏంటి నువ్వు చెప్పేది నేను వినేది? నీ ఫోన్కి ఒక వీడియో సెండ్ చేశాను. అది చూసిన తర్వాత అప్పుడు మాట్లాడు. అర్జున్ ఐశ్వర్య పంపిన వీడియో చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. అందులో అర్జున్
శివాని ఐశ్వర్యని కొడుతున్నట్టుగా ఉంటుంది. ఐశ్వర్య, అసలేంటి ఈ వీడియో? వీడియో చూసావు కదా, మర్యాదగా నీ ఆస్తిని నా పేరు మీద రాసి నాకు డివోర్స్ ఇవ్వు. ఏంటి, బెదిరిస్తున్నావా? నువ్వు చెప్పినట్టు చేయకపోతే ఏం చేస్తావు? ఈ వీడియో పోలీసులకి చూపించి నువ్వు నీ ఫ్యామిలీతో కలిసి నన్ను కట్నం కోసం వేధిస్తున్నారని, నాపై హత్యాయత్నం చేశారని మీపై పోలీస్ కేసు పెడతాను. అప్పుడు పోలీసులు మీ అందర్నీ అరెస్ట్ చేస్తారు. మీకు శిక్ష పడుతుంది. మీ కుటుంబ పరువు బజార్న కూడా పడుతుంది. అలా జరగకుండా ఉండాలంటే నేను చెప్పినట్టు చేయడం తప్ప నీకు మరో ఆప్షన్ లేదు. బాగా ఆలోచించుకొని చెప్పు. నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను అని చెప్పి ఐశ్వర్య ఫోన్ పెట్టేస్తుంది. అర్జున్ చాలా కంగారు పడుతూ ఉంటాడు. అది గమనించిన పార్వతమ్మ, అర్జున్, ఏమైందిరా? ఎందుకలా కంగారు పడుతున్నావు అని పార్వతమ్మ అడగటంతో అర్జున్ ఆ వీడియో చూపించి ఐశ్వర్య బ్లాక్మెయిల్ చేస్తుందని చెబుతాడు. తమ్ముడు, ఇప్పుడేం చేద్దాంరా? ఈ సమస్య నుండి మనం ఎలా బయటపడాలి? ఏమో అక్క, ఏం చేయాలో ఏంటో అని నాకు కూడా అర్థం కావట్లేదు. భగవంతుడా, ఏంటి తండ్రి మాకీ పరీక్ష? మేమా అమ్మాయికి ఏం అన్యాయం చేశామని మా కుటుంబాన్ని ఇలా బాధపెడుతుంది అని పార్వతమ్మ అంటుంది. అందరూ ఈ పరిస్థితిలో సతమతమవుతూ ఉంటారు. అలా కొద్ది రోజులు గడుస్తాయి. అర్జున్, పార్వతమ్మ ఇద్దరూ ఐశ్వర్య గురించే ఆలోచిస్తూ ఉంటారు. అమ్మా, ఆ ఐశ్వర్య మనకిచ్చిన గడువు దగ్గర పడుతుంది. అది అడిగినట్టు మనం ఆస్తి దాని పేరు మీద రాయకపోతే నిజంగానే అది అన్నంత పని చేస్తుందేమో అని నాకు చాలా భయంగా ఉంది. సాక్ష్యాలన్నీ దానికి అనుగుణంగా ఉన్నాయి. దానికి ఆస్తి రాసివ్వడం తప్ప వేరే దారి కనిపించడం లేదమ్మా. పోనీ ఆస్తి పోతే పోయిందని తన పేరున రాసిచ్చినా కూడా నీతో విడాకులు అడుగుతుంది కదా నాన్న. అవునమ్మా, దానికి నేను అవసరం లేదు. మన ఆస్తి కోసమే నన్ను పెళ్లి చేసుకుంది అని అర్జున్ అనటంతో అప్పుడే అంజలి అక్కడికొస్తుంది. అర్జున్ అని అంజలి పిలవగా అర్జున్ అంజలిని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. అమ్మా అంజలి, నువ్వా తల్లి? ఇన్ని రోజులు ఏమైపోయావమ్మా? ఆంటీ, అదంతా తర్వాత చెప్తాను. ముందు మీరు చెప్పండి, ఎలా ఉన్నారు? అర్జున్, నీకు పెళ్ళైందని తెలిసిందే. నీ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉందిరా? అవును, ఇంట్లో మీరిద్దరే కనిపిస్తున్నారు. ఇంతకీ నీ భార్య ఎక్కడా? కనిపించడం లేదు. అంజు, ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూనే ఉంటావా? కాస్త నన్ను మాట్లాడనిస్తావా? అవును, నాకు పెళ్ళింది, కానీ ఇప్పుడు డివోర్స్ తీసుకునే సిచ్యువేషన్ వచ్చింది. అదేంటి అర్జున్, డివోర్స్ తీసుకోవడమేంటి? అసలు ఏం జరిగిందిరా? నాకు ఐశ్వర్య అనే అమ్మాయితో పెళ్లి జరిగింది, కానీ ఆ అమ్మాయి నన్ను ఆస్తి కోసమే పెళ్లి చేసుకుంది అని అర్జున్ అంజలికి జరిగిన విషయమంతా వివరంగా చెప్తాడు. నీకు పెళ్ళైందని తెలిసి నువ్వు నీ భార్యతో చాలా హ్యాపీగా ఉన్నావనుకున్నాను. కాని అర్జున్, నువ్విప్పుడు నీ భార్య కారణంగా ఎంతో బాధపడుతున్నావా? నేనిలా చూస్తే నాకు చాలా బాధగా ఉందిరా. అయినా నువ్వు చదువుకున్నవాడివే కదరా. అసలు ఆ అమ్మాయి ఎలాంటిదో, వాళ్ళ ఫ్యామిలీ ఎలాంటిదో తెలుసుకోకుండా తనని గుడ్డిగా అలా ఎలా పెళ్లి చేసుకున్నావురా? అమ్మా అంజలి, ఇందులో అర్జున్ తప్పేమీ లేదమ్మా. నా వల్లే ఈరోజు నా బిడ్డకి ఇన్ని సమస్యలు ఎదురయ్యాయి. ఏమంటున్నారాంటీ? అవునమ్మా, నేనే అర్జున్కి సంబంధం చూసి పెళ్లి చేశాను. నేనిప్పుడే పెళ్లి చేసుకోనమ్మా అని అర్జున్ ఎంతగా చెప్పినా వినకుండా, వాడికి పెళ్లి ఇష్టం లేకపోయినా నేనే బలవంతంగా అర్జున్ని పెళ్లి కొప్పించి ఆ పిల్లతో పెళ్లి చేశాను. అంజు, నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయావే? అది అర్జున్, నీకు చెప్పాను కదా నాకు జాబ్ వచ్చిందని. ఆ రోజు ఆఫీస్ నుండి కాల్ వచ్చింది, ఇమీడియట్గా జాయిన్ అవ్వమని. అందుకే ఇంకా సడన్గా వెళ్ళిపోయాను అని అంజలి కాస్త తడబడుతూ చెబుతుంది. నువ్వు నాతో అబద్ధం చెప్తున్నావు. చిన్నప్పటి నుండి నువ్వు నా దగ్గర ఏ విషయం దాచేదానివి కాదు. ప్రతి చిన్న విషయం నాతో షేర్ చేసుకునేదానివి. అలాంటిది నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఎలా వెళ్ళిపోయావే? నీకెన్నిసార్లు కాల్ చేసినా కాల్ కనెక్ట్ అవ్వలేదు. మీ ఇంటికి వెళ్ళి చూస్తే తాళం వేస్తుంది. నీకోసం నేను పిచ్చివాడిలా ఎంత వెతుకానో తెలుసా? చెప్పాను కదరా, అర్జెంటుగా వెళ్లాల్సొచ్చింది. నీతో తర్వాత మాట్లాడదామనుకున్నాను, అందుకే చెప్పకుండా వెళ్ళాను. అంజు, ఎందుకే నాకు అబద్ధం చెప్తున్నావు? నీ గురించి నాకు బాగా తెలుసు. నిజం చెప్పు, అసలేమైంది? అర్జున్, నిజం చెప్పాలంటే నువ్వంటే నాకు చాలా ఇష్టంరా. నిన్ను చూడకుండా, నీతో మాట్లాడకుండా నేనొక్కరోజు కూడా ఉండలేను. నిన్ను నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని అంజలి అనటంతో అర్జున్ అంజలి వైపే చూస్తూ మౌనంగా ఉండిపోయాడు. అప్పుడు పార్వతమ్మ అంజలితో, అంజలి, నువ్వు చెప్పేది నిజమా తల్లి? నువ్వర్జున్ని ప్రేమిస్తున్నావా? మరి ఈ విషయం మాకు ముందే ఎందుకు చెప్పలేదు? ఆంటీ, మీరు నాతో ఆ రోజు అన్నారు కదా అర్జున్కి ఉద్యోగం వచ్చాక పెళ్లి చేస్తానని. అవునమ్మా, చెప్పాను. అందుకే నేను కూడా అర్జున్కి జాబ్ వచ్చాకే మీ ఇద్దరితో ఒకేసారి నా ప్రేమ గురించి చెప్పి మిమ్మల్ని ఒప్పించి అర్జున్ని పెళ్లి చేసుకుందామనుకున్నాను. నేననుకున్నట్టే అర్జున్కి నాకు జాబ్ వచ్చింది. నేను మా అమ్మ నాన్నలకు అర్జున్ని ప్రేమిస్తున్నానని వాణ్ణే పెళ్లి చేసుకుంటానని చెప్పాను. వాళ్లు కూడా సంతోషంగా ఒప్పుకున్నారు.
ఇక మీతో కూడా నా ప్రేమ విషయం చెబుదామని ఎంతో ఆశగా మీ ఇంటికొచ్చాను. కానీ ఆ రోజు ఏం జరిగిందంటే అర్జున్ మేనత్త శారద పార్వతమ్మతో అర్జున్ ప్రియల పెళ్లి గురించి మాట్లాడుతూ ఉంటుంది. అదే సమయంలో అంజలి అర్జున్ ఇంటికి వస్తుంది. ఇంటి లోపలికి రాబోతుండగా శారద మాటలు విని లోపలికి వెళ్లకుండా గుమ్మం బయటే ఆగిపోతుంది అంజలి. అప్పుడు పార్వతమ్మ శారదతో, వదినా, మనం ముందు నుండి అనుకున్నట్టే అర్జున్ ప్రియల పెళ్లి జరుగుతుంది. నా మేనకోడలు ప్రియనే నా ఇంటికి కోడలుగా వస్తే నాకంతకన్నా సంతోషమేముంటుంది? వారి మాటలు విన్న అంజలికి ఒక్కసారిగా గుండె ఆగినంత పనవుతుంది. భారంగా అక్కడ్నుంచి కన్నీళ్లతో తన ఇంటికి తిరిగి వెళ్ళిపోతుంది. అంజలి తల్లిదండ్రులైన రామారావు, జానకమ్మ హాల్లో సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో అంజలి ఏడుస్తూ వచ్చి జానకమ్మని హత్తుకుంటుంది. అమ్మా అంజు, ఏమైంది తల్లి? ఎందుకిలా ఏడుస్తున్నావు? అని జానకమ్మ ఎంత అడిగినా అంజలి ఏమీ మాట్లాడకుండా ఏడుస్తూనే ఉంటుంది. అది చూసిన రామారావు అంజలితో, అమ్మా అంజలి, అర్జున్తో నీ ప్రేమ విషయం చెబుతానని వాళ్ళ ఇంటికి వెళ్ళావు కదమ్మా, అక్కడ ఏం జరిగిందో చెప్పు తల్లి. నువ్విలా ఏడుస్తుంటే మేం చూడలేకపోతున్నాం. నాన్నా, నేను అర్జున్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ వాళ్ళ మేనత్త ఉన్నారు. అర్జున్ వాళ్ళ అమ్మగారు అర్జున్కి తన మేనకోడలు ప్రియతో పెళ్లి చేయాలని మాట్లాడుకుంటున్నారు. ఇక అర్జున్తో నా పెళ్లి జరగదు నాన్నా. నాకు అర్జున్ దూరమైపోతాడు. వాడికి వేరే అమ్మాయితో పెళ్లి జరుగుతుందని తలుచుకుంటేనే నా ప్రాణం పోతున్నట్టుందమ్మా. అర్జున్ లేకుండా నేను బతకలేను అని అంజలి కుమిలిపోతూ ఉంటుంది. తమ కూతురు అర్జున్ కోసం ఇంతలా బాధపడటం చూసిన రామారావు, జానకమ్మలు కూడా ఎంతగానో బాధపడతారు. అమ్మా అంజలి, నువ్వు బాధపడుకు తల్లి. అర్జున్కి ఇంకా తన మరదలితో పెళ్లి కాలేదు కదా. నేను మీ అమ్మ ఇప్పుడే వెళ్ళి అర్జున్తో మాట్లాడతాం. అర్జున్ని నువ్వు ప్రేమిస్తున్నావని చెప్పి వాళ్ళ అమ్మగారితో అర్జున్కి నీతో పెళ్లి చేయమని అడుగుతామమ్మా. అవును తల్లి, నువ్వు మా ఒక్కగానొక్క కూతురువే. మా కళ్ల ముందే నువ్విలా బాధపడుతుంటే చూసి మేము కూడా తట్టుకోలేమమ్మా. ఇప్పుడే నేను మీ నాన్నగారు అర్జున్ ఇంటికి వెళ్తాం. అర్జున్తో నీ పెళ్లి జరిపించే బాధ్యత మాది. మమ్మల్ని నమ్ము తల్లి. వద్దమ్మా, మీరక్కడికి వెళ్ళొద్దు. అర్జున్కి వాళ్ళమ్మంటే ప్రాణమమ్మా. వాళ్ళమ్మ మాట కాదని ఏ పని చేయడు. నాకు బాగా తెలుసు. వాళ్ళమ్మగారు తన మేనకోడలితో అర్జున్ పెళ్లి జరగాలని కోరుకుంటున్నారు. ఆంటీ కోరుకున్నట్టు జరగాలి. మరి అర్జున్ దూరమైతే నువ్వు సంతోషంగా ఉండలేవు కదమ్మా. నిజమే నాన్నా, వాడు లేకుండా నేను సంతోషంగా ఉండలేను. కాని నన్నే ప్రాణంగా భావించే అమ్మ, నువ్వు నాకు తోడుగా ఉన్నారు కదా, నాకది చాలు. ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు తల్లి? అర్జున్ నా కళ్ల ముందే వేరే అమ్మాయి మెడలో తాళి కట్టడం చూసి తట్టుకోవడం నా వల్ల కాదమ్మా. ఇక్కడే ఉంటే అర్జున్ పదే పదే గుర్తొస్తాడు. నాకు ఎలాగో బెంగళూరులో జాబ్ వచ్చిందిగా, మనం అక్కడికి వెళ్ళిపోదాం. సరే తల్లి. నీ ఇష్టం, అలాగే వెళ్ళిపోదాం. అది అర్జున్, ఆ రోజు జరిగింది. అమ్మా అంజలి, ఆ రోజు నువ్వింకా కొంచెంసేపు అక్కడే ఉండి మా మాటలు పూర్తిగా వినుంటే ఈ రోజు అర్జున్ జీవితం ఇలా ఉండేది కాదు. ఆ శారద అర్జున్కి జీతం తక్కువని తెలిసి ప్రియని అర్జున్కిచ్చి పెళ్లి చేయడం కుదరదని చెప్పి వెళ్ళిపోయింది. నిజానికి అర్జున్కి ప్రియతో పెళ్లి జరుగుతుందని అనుకున్నాను. కాని నాకు కీర్తి ద్వారా తర్వాత తెలిసింది అర్జున్కి మరో అమ్మాయితో పెళ్లయిందని. అర్జున్తో కలిసి బతికే అదృష్టం నాకు లేదని నేను చాలా బాధపడ్డానంటీ. తప్పంతా నాదే తల్లి. నా కళ్ల ముందున్న బంగారాన్ని గుర్తించలేకపోయాను. నువ్వర్జున్ని ప్రేమిస్తున్నావని నాకు ముందే తెలుసున్నా బాగుండేది. నీతో అర్జున్ పెళ్లి చేసేదాన్ని. అలా జరుగుంటే ఈరోజు మనందరం ఏ సమస్య లేకుండా ఆనందంగా ఉండేవాళ్లం అని పార్వతమ్మ అనటంతో అందుకు అంజలి, ఆంటీ, ఇప్పుడు మనం ఎంత బాధపడినా జరిగిన దాన్ని మార్చలేం కదా. ఇకపై జరగాల్సిన దాని గురించి ఆలోచించాలి. ఎలాగైనా అర్జున్ని ఈ సమస్య నుండి బయటపడేసే మార్గం వెతకాలి. నిజమే తల్లి, కాని ఈ సమస్యకి పరిష్కారమేంటో అసలు పాలుపోవట్లేదు. ఆ ఐశ్వర్య వల్ల నా కొడుక్కి మనశ్శాంతి లేకుండా పోయిందమ్మా అని పార్వతమ్మ అనింది. అందుకు అంజలి, ఆంటీ, మీరు బాధపడకండి. నేనున్నాను కదా. అర్జున్ని ఈ సమస్య నుండి కాపాడే బాధ్యత నాది. మీరు నిశ్చింతగా ఉండండి. ఆ ఐశ్వర్యకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు అని అంజలి అంటుంది. ఇక పార్వతమ్మ తన మనసులో ఇలా అనుకుంటుంది. అంజలి మనసు చాలా మంచిది. ఇంత మంచి అమ్మాయి అర్జున్కి భారీగా వస్తే మా కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది. దేవుడా, మళ్ళీ వీళ్ళిద్దరికీ ముడిపెట్టు తండ్రి. అంజలిని నా ఇంటి కోడలిగా పంపించు. అంజు, నువ్వు ఈ విషయం గురించి ఇక్కడితో వదిలి నాకు హెల్ప్ చేయపోయి అనవసరంగా నువ్వు చిక్కులో పడతావు. నా ప్రాబ్లంని నేనే సాల్వ్ చేసుకుంటాను. అర్జున్, ఏంటా నువ్వు నేను అని వేరు చేసి మాట్లాడుతున్నావు? చిన్నప్పటి నుండి నువ్వు నాకు ప్రతి విషయంలో తోడుగా ఉన్నావు. నాకేదైనా ప్రాబ్లం వస్తే నువ్వే కదా నన్ను సేవ్ చేసేవాడివి. అలాంటిది ఇప్పుడు నువ్వు ప్రాబ్లంతో బాధపడుతుంటే నిన్ను వదిలేసి నేను ఎలా ఉంటాననుకుంటున్నావురా అని అంజలి కొంచెం కోపంగా అంటుంది. అంజు, అది కాదురా. నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. సరేరా,
ఒకటడుగుతాను, సమాధానం చెప్పు. నీ స్థానంలో నేనే ఉండి నాకీ సమస్య ఎదురైతే నన్ను మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతావా? లేదు, నిన్నలా మధ్యలోనే వదిలేసి నేనెలా వెళ్ళగలను? నిన్ను ఖచ్చితంగా కాపాడుతాను. మరి నన్నెందుకురా వెళ్ళిపోమంటున్నావు? ఈ పరిస్థితిలో నిన్ను వదిలేసి నేనెలా వెళ్తాననుకుంటున్నావు? అని అంజలి అనటంతో అర్జున్ సమాధానం చెప్పకుండా అంజలి వైపు చూస్తూ ఉంటాడు. ఇలా ఉండగా ఐశ్వర్య తన తల్లి అనసూయతో, అమ్మా, నేను కొట్టిన దెబ్బకి అక్కడ అర్జున్ కుటుంబం విలవిల్లాడుతూ ఉండుంటుంది. కాని వాళ్ళు ఆస్తి నీ పేరును రాయటానికి ఒప్పుకుంటారా అసలు? ఒప్పుకోక చేస్తారా? వాళ్ల పరువు బజాన పడకుండా ఉండాలంటే నేను చెప్పినట్టు చేయడం తప్ప మరో మార్గం లేదు. ఖచ్చితంగా నాకు ఆస్తి రాసేస్తారు అని ఐశ్వర్య అనటంతో ఇంతలో వరుణ్ ఐశ్వర్యకి ఫోన్ చేస్తాడు. అమ్మా, ఆ వరుణ్ ఫోన్ చేస్తున్నాడు. మాట్లాడమ్మా. హలో వరుణ్. ఐషు, ఎలా ఉన్నావు? బాగున్నాను వరుణ్. నీతోక గుడ్ న్యూస్ చెప్పాలని నేనే నీకు కాల్ చేద్దామనుకున్నాను. ఈలోపు నువ్వే కాల్ చేశావు. గుడ్ న్యూసా? ఏంటది ఐషు? మా అమ్మ మన పెళ్లికి ఒప్పుకుంది వరుణ్. ఇది నిజంగా గుడ్ న్యూస్ ఐషు. నిన్ను చూసి చాలా రోజులవుతుంది. నాకు అర్జెంటుగా నిన్ను చూడాలనిపిస్తుంది. మనం కలుద్దామా? అలాగే వరుణ్. అయితే నేను ఒక లొకేషన్ షేర్ చేస్తాను, నువ్వు అక్కడికి వచ్చేసేయ్. సరే వరుణ్ అని ఐశ్వర్య కాల్ కట్ చేసి తన మనసులో, పిచ్చి వరుణ్, నా కోసం ఇంతలా తప్పించిపోతున్నావు. నిజానికి నాకు డబ్బు మీద తప్ప వేరే దేని మీద ప్రేమ లేదు. అర్జున్, ఎలా ఉండేవాడివి ఎలా అయిపోయావురా? ఒకప్పుడు అందరితో ఎంతో సరదాగా ఉండేవాడివి. నీ మొహంలో ఎప్పుడూ చిరునవ్వుండేది. అలాంటిది ఇప్పుడు నువ్విలా దిగులుగా జరిగిందాన్ని తలుచుకుంటూ బాధపడుతుంటే చూడటం నా వల్ల కావట్లేదురా. మరి ఇంకేం చేయనంజు? నా లైఫ్లో ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వస్తుందని నేను అసలు అనుకోలేదు. అర్జున్, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? నాకు తెలిసిన అర్జున్ అయితే ఇలా పిరికివాడిలా మాట్లాడ్డు. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా భయపడకుండా చాలా ధైర్యంగా ఎదుర్కొంటాడు. అయినా ఎన్ని రోజులు ఇలా ఇంట్లోనే ఉండి ఆలోచిస్తూ కూర్చుంటావు? పద, కాసేపలా బయటికి వెళ్దాం. నీ మైండ్ కూడా కాస్త డైవర్ట్ అవుతుంది. అంజు, ఇప్పుడు నాకు ఇక్కడికి రావాలని లేదే. అమ్మా అంజలి, వాడలాగే అంటాడు కాని నువ్వాణ్ణి బయటికి తీసుకునెళ్ళు. ఇంట్లోనే ఉంటే ఇలా దిగులుగానే ఉంటాడు. బయటికి వెళ్తే అయినా కాస్త ప్రశాంతత దొరుకుతుంది. అలాగే ఆంటీ అని అంజలి అర్జున్ని తీసుకుని బయటికి వెళ్తుంది. ఐషు, ఏమంటున్నాడు వరుణ్? ఏమంటాడు? నువ్వు నా పెళ్లికి ఒప్పుకున్నావని చెప్తే చాలా సంతోషించాడు. ఇంతకీ అర్జున్తో నీకు పెళ్ళైందని వరుణ్కి తెలుసా? లేదమ్మా, తెలీదు. నేను వాడికి విషయాలేవీ చెప్పలేదు. మరొకవేళ వరుణ్కి నీకు అర్జున్తో ముందే పెళ్ళైందని తెలిస్తే నేను మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి అంగీకరిస్తాడా? అమ్మా, వరుణ్కి నేనంటే పిచ్చి ప్రేమ. వాడు నా కోసం ఏమైనా చేస్తాడు. వాడికి నేనెంత చెప్తే అంత. నన్ను గుడ్డిగా నమ్ముతాడు. నువ్వన్నట్టు ఒకవేళ వాడికి నాకు ముందే పెళ్ళైందని నిజం తెలిస్తే అర్జున్తో నాకు బలవంతంగా పెళ్లి జరిగిందని, నా అత్తింటి వాళ్ళు నన్ను బాగా కష్టపెట్టారని, వాళ్ల వల్ల నిన్ను నరకం చూశానని అబద్ధం చెప్పి నాకు కన్నీటి బొట్లు రాలిస్తే ఆ పిచ్చడు నన్ను నమ్మేస్తాడు. నువ్వు దాని గురించి ఏం టెన్షన్ పడకు అని ఐశ్వర్య అనగా అందుకనసూయ, సుభాష్ తల్లి, ఈ అనసూయ కూతురు అనిపించుకున్నావు. తెలివితేటల్లో నన్నే మించిపోయావే. మరేమనుకున్నావమ్మా ఈ ఐశ్వర్య అంటే? నా తల్లే, నువ్వే కనుక రాజకీయాల్లో అడుగుపెడితే నీకసలు తిరిగే ఉండదు. అమ్మా, నువ్వు నన్ను మరీ ఎక్కువగా పొగిడేస్తున్నావు. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఆ వారు నిన్ను చూడాలని చాలా ఆరాటపడుతున్నాడు. నేను వెళ్ళి వాడితో మాట్లాడొస్తాను. సరే, వెళ్ళిరమ్మా. అర్జున్, అంజలి ఇద్దరూ బయటికి వెళ్లి సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏరా అర్జున్, చిన్నప్పటి నుండి మనం ఒక్కరోజు కూడా మాట్లాడుకోకుండా ఉండలేదు కదా? మరి నేనిన్ని రోజులు నీకు చెప్పకుండా దూరంగా వెళ్ళిపోయి నీతో మాట్లాడలేదు కదా? నన్ను మిస్ అయ్యావా అసలు? నిజమే అంజు, నిన్ను చాలా మిస్ అయ్యాను. అవును, నాకు పెళ్ళైందన్న విషయం నువ్వు కీర్తి ద్వారా తెలుసుకున్నావని చెప్పావు కదా. నువ్వు వెళ్ళిపోయాక కీర్తిని నీ గురించి అడిగితే తెలీదని నాతో చెప్పింది. ఒకవేళ నువ్వు తనకి ఫోన్ చేస్తే నాకు చెప్పమని కూడా కీర్తితో చెప్పాను. కానీ తను నాకు ఎందుకు నీ గురించి చెప్పలేదు? నేనిక్కడి నుంచి వెళ్లిన కొద్ది రోజులకి కీర్తికి ఫోన్ చేశాను. అది నాకంతా చెప్పింది. కాని నేనే దానికి నా గురించి నీతో చెప్పొద్దన్నాను. నేను నిన్ను ప్రాణంగా ప్రేమించాను. అలాంటిది నువ్వు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నావని తెలిసి మళ్ళీ నీకు ఎదురుపడాలనుకోలేదు అర్జున్ అని అంజలి బాధగా అర్జున్తో చెబుతుంది. ఇలా ఉండగా ఐశ్వర్య వరుణ్ణి కలవడానికి వస్తుంది. ఐషు, వచ్చావా? నిన్ను చూడక చాలా రోజులైంది. నేను నిన్ను తలుచుకునే రోజు లేదు. మళ్ళీ ఇన్ని రోజులకి నిన్ను చూడగలిగాడు. నాకు చాలా హ్యాపీగా ఉంది. వరుణ్, నేను నిన్ను మళ్ళీ చూస్తాననుకోలేదు. నువ్వు నాకు దూరమయ్యాక
నీకోసం నేను ఎంత ఏడ్చానో నాకు మాత్రమే తెలుసు. మళ్ళీ మనమిలా కలుస్తామనుకోలేదు. ఆ రోజు నువ్వు నాకు ఫోన్ చేసి నాతో మాట్లాడాకే నా మనసు కాస్త కుదుట పడింది. ఇప్పుడు నిన్ను చూశాక నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఐషు, నిజం చెప్పాలంటే నువ్వు నన్ను అర్థం చేసుకుని ఇంత తొందరగా నన్ను మళ్ళీ యాక్సెప్ట్ చేస్తావని అసలు ఊహించలేదు. నువ్వు నా లైఫ్లోకి రావటం నిజంగా నా అదృష్టం రా. ఐ లవ్ యూ సో మచ్ ఐషు. వీలైనంత తొందరలో మనం పెళ్లి చేసుకోవాలి. లవ్ యూ టూ వరుణ్. త్వరలోనే మనం పెళ్లి చేసుకుందాం. ఐషు, నేను కోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను. ఎదుగో తీసుకో. వావ్! నా కోసం ఇంత కాస్ట్లీ ఐఫోన్ తీసుకొచ్చావా? థ్యాంక్ యూ సో మచ్ వరుణ్ అని వరుణ్తో చెప్పి ఐశ్వర్య తన మనసులో ఇలా అనుకుంటుంది. ఇలాంటి వాటి కోసమే కదా నీ లవ్ యాక్సెప్ట్ చేశాను. నిన్ను నా చుట్టూ తిరిగేలా చేశాను. నువ్వు నన్ను ప్రేమించేలా చేసుకున్నాను. ఐషు, మనం సరదాగా నా బైక్ మీద అలా కాసేపు రైడ్కి వెళ్దామా? ఓకే వరుణ్, వెళ్దాం అని వరుణ్, ఐశ్వర్య బైక్ మీద వెళ్తూ ఉంటారు. అదే సమయంలో అర్జున్ ఐశ్వర్యని చూస్తాడు. అంజు, ఒకసారి వాళ్ళని చూడు. ఏమైంది అర్జున్? ఎవరు వాళ్ళు? ఆ బైక్ మీద వెళ్తుంది కదా, తనే ఐశ్వర్య. నేను పెళ్లి చేసుకుంది. ఏమంటున్నావు అర్జున్? తను ఐశ్వర్యనా? మరి ఆ అబ్బాయి ఎవరు? ఐశ్వర్య తనతో అంత క్లోజ్గా ఉందేంటి? ఏమో అంజు, ఆ అబ్బాయి ఎవరో నాకు కూడా తెలీదు. నేను ఆ అబ్బాయిని చూడటం ఇదే మొదటిసారి. అవునా అర్జున్, వాళ్ళిద్దరిని చూస్తుంటే నాకెందుకో అనుమానంగా ఉందిరా అని అంజలి ఐశ్వర్య వరుణ్తో బైక్ మీద వెళ్లే దృశ్యాన్ని ఫోటో తీస్తుంది. ఏమంటున్నావు అంజు? అవునరా, నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఈ ఐశ్వర్య అంతా ఒక ప్లాన్ ప్రకారమే చేసింది. మిమ్మల్ని కావాలనే రెచ్చగొట్టి మీరు తన మీద చేయి చేసుకునేలా చేసి అదంతా వీడియో రికార్డ్ చేసింది. ఇప్పుడు వేరే అబ్బాయితో చనువుగా ఉండటం నాకంతా అనుమానంగా ఉంది. మనకి ఐశ్వర్య గురించి పూర్తిగా తెలీదు. ముందు తన గురించి తెలుసుకోవాలి. నువ్వు చెబుతుంటే నాకు కూడా నిజమే అనిపిస్తుంది అంజు. అర్జున్, నీకు ఐశ్వర్య ఫ్రెండ్స్ ఎవరైనా పరిచయం ఉన్నారా? మా పెళ్లి జరిగిన టైంలో ఐశ్వర్య తన బెస్ట్ ఫ్రెండ్ అయిన సంధ్య అనే అమ్మాయిని నాకు పరిచయం చేసింది. కానీ నిజానికి సంధ్యతో నాకు ముందే పరిచయం ఉంది అని అర్జున్ సంధ్యకి తను చేసిన సాయం గురించి చెబుతాడు. అయితే మనం సంధ్యని కలిసి తనతో మాట్లాడితే ఐశ్వర్య గురించి మనకు ఉపయోగపడే ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అర్జున్ నిజమే అంజు, నేను ఇప్పుడే సంధ్యకి కాల్ చేస్తాను. అని అర్జున్ సంధ్యకి కాల్ చేస్తాడు. హలో సంధ్య గారు. హలో అర్జున్ గారు, మీరా? ఎలా ఉన్నారు? సంధ్య గారు, మీతో అర్జెంట్గా ఒక విషయం గురించి మాట్లాడాలి. చెప్పండి అర్జున్ గారు, ఏం మాట్లాడాలి? అది ఫోన్లో కాదు, నేరుగా మిమ్మల్ని కలిసి మాట్లాడాలి. మీరెక్కడున్నారో చెబితే నేనొచ్చి మిమ్మల్ని కలుస్తాను. సరేనండి, నేను మీ ఫోన్కి లొకేషన్ షేర్ చేస్తాను, అక్కడికొచ్చేయండి అలాగే సంధ్య. అని అర్జున్ అంజలితో కలిసి సంధ్య దగ్గరికి వెళ్తాడు. అర్జున్ గారు, ఈ అమ్మాయి ఎవరు? తిను నా ఫ్రెండ్ అంజలి. ఓ అలాగా. ఇంతకీ నాతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నారు కదా, ఏంటది? అని సంధ్యనడగ్గా అర్జున్ ఐశ్వర్య తనకు చేసిన అన్యాయం గురించి చెబుతాడు. ఏంటర్జున్ గారు మీరు చెప్పేది? ఐశ్వర్య మిమ్మల్ని ఇంత మోసం చేసిందా? నేను నమ్మలేకపోతున్నాను. అవును సంధ్య గారు, నేను చెప్పేది నిజమే. సంధ్యగారు, ఈ సమస్య నుండి అర్జున్ బయటపడాలంటే మీరు మాకొక చిన్న హెల్ప్ చేయాలి. అర్జున్ గారు మా అమ్మ ప్రాణాలు కాపాడారు. నేనాయనకి ఎంతో రుణపడి ఉన్నాను. అలాంటిదాయన ఈరోజు ప్రాబ్లంలో ఉన్నారంటే నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. నేనేం చేయాలో చెప్పండి. సంధ్యగారు, మీరు ఐశ్వర్య బెస్ట్ ఫ్రెండ్ కదా, తన గురించి మీకంత తెలిసే ఉంటుంది. ఐశ్వర్య పెళ్లికి ముందెవరినైనా ప్రేమించిందా? అవును అంజలి గారు, ఐశ్వర్య తన పెళ్లికి ముందు ఒక అబ్బాయిని ప్రేమించింది. సంధ్య గారు, ఐశ్వర్య ప్రేమించిన అబ్బాయి ఎవరో మీకు తెలుసా? తెలుసు అర్జున్ గారు, మీతో పెళ్లికి ముందు ఐశ్వర్య జాబ్ చేసేది. తను వర్క్ చేసే ఆఫీస్లోనే వరుణ్ అనే అబ్బాయి తనకి ప్రపోజ్ చేశాడు. ఐశ్వర్య కూడా అతని లవ్ని యాక్సెప్ట్ చేసింది. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. కొన్ని రోజులు బాగానే ఉన్నారు. తర్వాత వరుణ్ తనని మోసం చేశాడని ఐశ్వర్య నాతో చెప్పింది. ఆ తర్వాత ఐశ్వర్యకు మీతో పెళ్లి జరిగింది. వరుణ్ తనని మోసం చేసి వెళ్లిపోయినా మీలాంటి మంచివారు ఐశ్వర్యకు భర్తగా దొరికారని నేను నిజంగా చాలా సంతోషించాను. కానీ మీ విషయంలో తనిలా చేస్తుందని నేనసలు అనుకోలేదు. సంధ్యగారు, ఒకసారి ఈ ఫోటో చూడండి. ఈ ఫోటోలో ఐశ్వర్యతో పాటున్న వ్యక్తి వరుణో కాదో చూసి చెప్పండి. అవునండి, ఈ ఫోటోలో ఉన్న అబ్బాయే వరుణ్. ఇంతకీ ఈ ఫోటో మీ మొబైల్లో ఉందేంటి? ఈరోజు ఐశ్వర్య వరుణ్తో కలిసి బైక్పై వెళ్తుండగా మాకు కనిపించింది. అప్పుడే అంజలి వాళ్ళిద్దరినీ ఫోటో తీసింది. అదేంటండి, మీతో పెళ్లికి ముందు వరుణ్ తనని మోసం చేశాడని ఐశ్వర్య నాతో చెప్పింది. కానీ ఇప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరు కలిసి వెళ్లటమేంటి? అసలేం జరుగుతుందో నాకంతా అయోమయంగా ఉంది. అర్జున్, నా అనుమానమే నిజమైందిరా. ఆ ఐశ్వర్య వరుణ్తో ఉండటం కోసమే
ప్లాన్ చేసి నీ ఆస్తితో పాటు విడాకులు తీసుకోవాలనుకుంది. నువ్వు చెప్పింది నిజమే అంజు. నాకు కూడా ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అసలు వరుణ్కి ఐశ్వర్యకు నీతో పెళ్లి జరిగిందని తెలుసా తెలీదా అని. అవునంజు, మనం వరుణ్ని కూడా కలిసి అసలు విషయం ఏంటో తెలుసుకోవాలి. అని అర్జున్ సంధ్య ద్వారా వరుణ్ వివరాలు తెలుసుకొని వరుణ్కి ఫోన్ చేస్తాడు. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? నేనెవరో తర్వాత చెప్తాను. ముందు మీతో ఐశ్వర్య గురించి ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అర్జెంట్గా నేను చెప్పిన ప్లేస్కి రండి. అసలు ఎవరు మీరు? నా ఐశ్వర్యకి ఏం జరిగింది? నేను చెప్పినట్టు నా దగ్గరకు వస్తే మీకు అంతా తెలుస్తుంది. కాబట్టి లేట్ చేయకుండా నేను చెప్పిన ప్లేస్కి తొందరగా రండి. అని అర్జున్ అనగా వెంటనే వరుణ్ అర్జున్ దగ్గరికి బయలుదేరి వెళ్తాడు. ఎవరు మీరు? నా ఐశ్వర్య గురించి అర్జెంట్గా ఏదో మాట్లాడాలని నన్ను ఇక్కడికి రమ్మన్నారు. అసలు ఐశ్వర్యకు నీకున్న సంబంధమేంటి? ఇంతకు మీరెవరు? అవన్నీ మీకెందుకు చెప్పాలి? అసలు ఐశ్వర్య మీకెలా తెలుసు? మా గురించి తర్వాత చెప్తాము. ముందు మేము అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఐశ్వర్యకి మీకున్న సంబంధమేంటి? నేను ఐశ్వర్య ఒకరినొకరు ప్రేమించుకున్నాం. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నాం. ఇతనెవరో తెలుసా? ఇతని పేరు అర్జున్. ఐశ్వర్య మెడలో తాళి కట్టిన తన భర్త. ఏమంటున్నారు మీరు? ఇతను ఐశ్వర్య భర్త. అసలు ఐశ్వర్యకు పెళ్లి కాలేదు కదా? అవును వరుణ్ గారు, తను చెప్పేది నిజమే. ఐశ్వర్యకు నాతోనే పెళ్లి జరిగింది. లేదు, నేను నమ్మను. మీ ఇద్దరు నాకు అబద్ధం చెప్తున్నారు. నేను ఐశ్వర్య ప్రాణంగా ప్రేమించుకున్నాం. అలాంటిది ఐశ్వర్య నన్ను కాదని నిన్నెలా పెళ్లి చేసుకుంటుంది? మీరు చెప్పేది ఎందుకు నమ్మాలి? మీకు మా మాటల మీద నమ్మకం కలగట్లేదు కదా? నాతో ఐశ్వర్యకు పెళ్లి జరిగిందనటానికి నా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి. అవి చూస్తే మీకే అర్థమవుతుంది. ఇదిగో, ఇవి చూడండి, మా పెళ్లి ఫోటోలు. అని అర్జున్ తన ఫోన్లో ఉన్న పెళ్లి ఫోటోలు, వీడియోలు వరుణ్కి చూపిస్తాడు. అది చూసిన వరుణ్ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవుతాడు. చూసారుగా, ఐశ్వర్యకు నాతో పెళ్లైందనడానికి ఇవే సాక్ష్యాలు. ఇప్పటికైనా మమ్మల్ని నమ్ముతారా? అని అర్జున్ అనటంతో వరుణ్ బాధపడుతూ ఇలా అంటాడు. అర్జున్ గారు, అసలేం జరుగుతుంది? ఐశ్వర్యకు మీతో పెళ్లైందన్న విషయం నా దగ్గర ఎందుకు దాచింది? పైగా ఇప్పుడు మళ్ళీ నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. నేను తనని ఎంతగానో నమ్మాను. అలాంటిది నన్ను ఎంతలా మోసం చేస్తుందా? ఆ ఐశ్వర్య మిమ్మల్నే కాదండి, అర్జున్ని కూడా మోసం చేసింది. అని అంజలి ఐశ్వర్య అర్జున్కి చేసిన మోసం గురించి వరుణ్తో చెబుతుంది. ఐశ్వర్య ఫ్రెండ్స్ సంధ్య ద్వారా తెలుసుకున్నాం. మా పెళ్లికి ముందు మీరు ఐశ్వర్య ప్రేమించుకున్నారని. మీకు మా పెళ్లి గురించి తెలుసో లేదో అనే సందేహంతో మిమ్మల్ని ఇక్కడికి రప్పించాం. కానీ మాకిప్పుడే తెలిసిందే, తను మిమ్మల్ని కూడా మోసం చేస్తుందని. వరుణ్ గారు, మాకు సంధ్య చెప్పింది మీరు ఐశ్వర్యని మోసం చేసి వెళ్లిపోయారని. ఆ తర్వాతే అర్జున్ని ఐశ్వర్య పెళ్లి చేసుకుందని. కాని ఇప్పుడు మళ్ళీ మీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నామని చెప్తున్నారు. అసలేం జరిగింది? నిజమేనండి. నేను కొన్ని కారణాల వల్ల ఐశ్వర్యని కొన్ని రోజులు దూరం పెట్టాను. అని వరుణ్ జరిగిన విషయం గురించి అర్జున్ అంజలితో చెబుతాడు. అర్జున్, నాకిప్పుడు ఐశ్వర్య గురించి పూర్తిగా అర్థమైందిరా. వరుణ్ తనని మోసం చేశాడనుకొని నీకు ఆస్తి ఉందని నిన్ను పెళ్లి చేసుకుంది. ఇప్పుడు మళ్ళీ వరుణ్ తిరిగొచ్చాడు. తనని పెళ్లి చేసుకుని అమెరికా తీసుకెళ్తానని చెప్పడంతో నీతో ఇక్కడే ఉండడం కన్నా వరుణ్తో అమెరికా వెళ్లడమే మంచిదని అనుకుని నిన్ను వదిలించుకుని నీ ఆస్తిని తన సొంతం చేసుకుని వరుణ్ణి పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లాలని ప్లాన్ చేసింది. అవునంజలి, ఆ ఐశ్వర్య డబ్బు కోసమే ఇంతకు తెగించింది. అర్జున్ గారు, ఆ ఐశ్వర్య డబ్బు కోసం ప్రేమ పేరుతో నన్ను, పెళ్లి పేరుతో మిమ్మల్ని ఇంతలో మోసం చేసింది. అలాంటిది దాన్ని మనం ఊరికే వదిలిపెట్టకూడదు. దాని అంతు చూడాలి. మరోసారి ఎవరైనా మోసం చేయకుండా ఉండేలా దానికి సరైన గుణపాఠం నేర్పించాలి. నేనిప్పుడే వెళ్ళి దాని సంగతేంటో తేలుస్తాను. వరుణ్ గారు, మీరిప్పుడు ఆవేశపడటం కరెక్ట్ కాదు. ఆ ఐశ్వర్య ఎలా అయితే ప్లాన్ చేసి అర్జున్ని ఇరకాటంలో పెట్టిందో, మనం కూడా ప్లాన్ చేసి అర్జున్ని ఈ సమస్య నుండి బయటపడేలా చేసి దాని కుట్రని దానికే తిప్పికొట్టాలి. మరిప్పుడు మనం ఏం చేద్దాం? దానికి బుద్ధి చెప్పడం ఎలా? దానికి బుద్ధి చెప్పడం కోసం నేనొక ప్లాన్ ఆలోచించాను. నేను చెప్పినట్టు చేయండి. అని అంజలి వరుణ్కి తన ప్లాన్ గురించి చెబుతుంది. నువ్వు సూపర్ అంజు. ఈ ప్లాన్తో ఆ ఐశ్వర్య తిక్క కుదురుతుంది. అంజలి గారు, నేను మీరు చెప్పినట్టు చేస్తాను. ఇక అంజలి అర్జున్ అక్కడ్నుంచి వెళ్లిపోతారు. మరుసటి రోజు ఉదయం ఐశ్వర్య వరుణ్ణి కలవడానికి వస్తుంది. ఏంటి వరుణ్, నాతో ఏదో అర్జెంటుగా మాట్లాడాలని ఇక్కడికి రమ్మన్నావు. ఏంటి విషయం? ఐషు, నేనొక విషయం గురించి అడుగుతాను. నాకు నిజం చెప్తావా? నువ్వు నన్ను ఏమడగాలనుకుంటున్నావో అడుగు వరుణ్. నేను నీకు అబద్ధం ఎందుకు చెప్తాను? మొన్న నేను నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేసి తిరిగి వెళ్తున్నప్పుడు మీ చుట్టుపక్కల వాళ్ళు నీ గురించి ఏవేవో మాట్లాడుకుంటున్నారు.
నీకు పెళ్ళైందని, నీ భర్తని వదిలేసి నాతో తిరుగుతున్నావని, నీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. నిజంగా నీకు పెళ్ళైందా? ఆ విషయం నా దగ్గర దాచావా? అని వరుణ్ అడగటంతో ఐశ్వర్య తన మనసులో ఇలా అనుకుంటుంది. అమ్మో, ఈ వరుణ్కి నాకు పెళ్ళైన విషయం తెలిసిపోయినట్టుంది. అర్జెంట్గా సెంటిమెంటల్ డ్రామా ప్లే చేయాలి అని ఐశ్వర్య ఏడుపు నటించింది. ఐషు, నిజం చెప్పకుండా ఎందుకు ఏడుస్తున్నావు? వరుణ్, నన్ను క్షమించు. నువ్వు విన్నది నిజమే. నాకు అర్జున్ అనే వ్యక్తితో పెళ్లి జరిగింది. కానీ నేను నా ఇష్టపూర్వకంగా ఈ పెళ్లి చేసుకోలేదు. నాకు బలవంతంగా పెళ్లి చేశారు. నేను ప్రేమించింది నిన్ను. అలాంటిది నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు. ఇష్టం లేని పెళ్లి చేసుకుని అతనితో సంతోషంగా ఉండలేక ప్రతి క్షణం నిన్నే తలుచుకుంటూ నేనెంత నరకయాత్ర పడ్డానో తెలుసా? తరువాత కొన్ని రోజులకి నువ్వు మళ్ళీ తిరిగొచ్చావు. నన్ను పెళ్లి చేసుకుంటానన్నావు. నా మనసులో నువ్వు మాత్రమే ఉన్నావు. అందుకే ఆ అర్జున్ని వదిలేసి మళ్ళీ నిన్ను పెళ్లి చేసుకుందామనుకున్నాను. నాకు ముందే పెళ్ళయిందన్న విషయం నీకు చెప్తే మళ్ళీ ఎక్కడ నాకు నువ్వు దూరం అయిపోతావా అని భయపడి నీ దగ్గర నిజం దాచాను. అంతేకాని నిన్ను మోసం చేద్దామనుకోలేదు వరుణ్. ఐషు, నువ్వు చెప్పేది నిజమా? ఇన్ని రోజులు నీలో నువ్వే ఇంత మదన పడ్డావా? నువ్వేం బాధపడకు ఐషు. నేను నిన్ను దూరం చేసుకోను. ఎవరెన్ని రకాలుగా అనుకున్నా నాకు అనవసరం. నేను నిన్ను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను. ఈ మాట చాలు వరుణ్, నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఐషు, మన పెళ్లికి ఎలాంటి అడ్డంకులు రాకుండా ఉండాలంటే ముందు ఆ అర్జున్తో నీకు విడాకులు అవ్వాలి. దాని గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించాల్సిన పని లేదు వరుణ్. విడాకుల కోసం నేను ముందే అంతా ప్లాన్ చేశాను. ఏమంటున్నావు ఐషు? ముందు ప్లాన్ చేయడం ఏంటి? నువ్వు నన్ను పెళ్లి చేసుకుని అమెరికా తీసుకెళ్తానని చెప్పాక అర్జున్ని ఎలాగైనా వదిలించుకోవాలని ప్లాన్ చేసి తనని తన కుటుంబాన్ని రెచ్చగొట్టి వాళ్ళు నాపై చేయి చేసుకునేలా చేసి దాన్ని వీడియో రికార్డ్ చేశాను. ఆ వీడియో అడ్డం పెట్టుకుని అర్జున్ని విడాకులతో పాటు అతని ఆస్తి కూడా రాసివ్వమని బ్లాక్మెయిల్ చేశాను అని ఐశ్వర్య అనటంతో అర్జున్, అంజలి అప్పుడే వాళ్ల దగ్గరకొస్తారు. వావ్, భలేగా ప్లాన్ చేసావు ఐశ్వర్య. అర్జున్, నువ్వేంటిక్కడ? ఈ అమ్మాయి ఎవరు? నేను అర్జున్ ఫ్రెండ్ని. నువ్వు మా అర్జున్కి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చావు కదా, అందుకే నీకు కూడా మంచి రిటర్న్ గిఫ్ట్ ఇద్దామని ఇక్కడికొచ్చాం. ఇదిగో ఈ వీడియో చూడు, ఇదే నీకు మా రిటర్న్ గిఫ్ట్ అని అంజలి ఐశ్వర్య ప్లాన్ చేసి అర్జున్ని ఎలా ఇరికించిందో వరుణ్తో చెప్పేటప్పుడు రికార్డ్ చేసిన వీడియో చూపిస్తుంది. వీడియో చూసిన ఐశ్వర్య కంగు తింటుంది. ఏంటైషు, వీడియో ఎలా ఉంది? ఇప్పుడు ఈ వీడియో పోలీసులకు చూపిస్తే మమ్మల్ని మోసం చేసినందుకు నీకు శిక్ష పడుతుంది. వరుణ్, ఇదంతా నేను నీకోసమే చేశాను. ఇప్పుడు నువ్వే ఏదో ఒకటి చేసి వీళ్ల నుండి నన్ను కాపాడు అని ఐశ్వర్య మళ్లీ ఏడుపు నటిస్తుంది. ఇక చాలు, ఆపవే నీ డ్రామాలు. నాకు నీ గురించి అంతా తెలిసిపోయింది. మేం ముగ్గురం కలిసే నీ బండారం బయటపెట్టడానికి ఈ ప్లాన్ చేశాం. మమ్మల్ని ఇంతలో మోసం చేసావు కదా, నిన్ను పోలీసులకి పట్టిస్తాం. వద్దు, అలా చెయ్యొద్దు. డబ్బు మీద ఆశతో నేనిలా చేశాను. మీరు నన్ను క్షమించండి. ఇంకెప్పుడూ నేనెవరిని మోసం చెయ్యను. బుద్ధిగా ఉంటాను. సరే, ఈ ఒక్కోసారికి నిన్ను క్షమిస్తున్నాం. మరోసారి ఇలా చేశావంటే నిన్ను పోలీసులకి తప్పకుండా అప్పగిస్తాం. జాగ్రత్త అని అందరూ కలిసి ఐశ్వర్యకు బుద్ధి చెబుతారు. అమ్మయ్యా, ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది. ఆ రాక్షసి పీడ విరగడైంది. అమ్మా అంజలి, ఇదంతా నీవల్లే సాధ్యమైంది. మేము మళ్ళీ ఇలా సంతోషంగా ఉన్నామంటే దానికి కారణం నువ్వే తల్లి. ఆంటీ, ఇప్పుడు మీకు సంతోషమే కదా? మరి అర్జున్తో నా పెళ్లి ఎప్పుడు జరిపిస్తారు? అంజు, ఏం మాట్లాడుతున్నావు? నాతో నీకు పెళ్ళేంటి? అది జరగదు. అర్జున్, ఇంకా ఎందుకురా నీకు నా మీద ప్రేమ లేదన్నట్టు నటిస్తున్నావు? నటించడమేంటి? నేను నిజమే చెబుతున్నాను. నాకు నిజం తెలిసిపోయింది అర్జున్. రవి నాకు ఫోన్ చేసి అంతా చెప్పాడు. నీ పెళ్లికి ముందే నువ్వు కూడా నన్ను ప్రేమించావు. కానీ ఆంటీ కోసం నువ్వు ఐశ్వర్యని పెళ్లి చేసుకున్నావు. అమ్మా అంజలి, ఏంటి తల్లి నువ్వనేది? అర్జున్ కూడా నిన్ను ప్రేమించాడా? అవునాంటీ, రవి ఫోన్ చేసి విషయం చెప్పేదాకా నాక్కూడా వీడు నన్ను ప్రేమించాడని తెలీదు. అవునంజు, నువ్వు నన్ను ఎంతలా ప్రేమించావో, నా కోసం ఎంతలా బాధపడ్డావో ఆ రోజు మాతో చెబుతున్నప్పుడు నేను కూడా నా ప్రేమ విషయం నీతో చెబుదామనుకున్నాను. కానీ నేను నిన్ను మళ్లీ పెళ్లి చేసుకుంటే ఐశ్వర్య నన్ను మోసం చేసి వెళ్లిపోయిందని, అందుకే నేను నిన్ను రెండో పెళ్లి చేసుకున్నానని నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. అందుకే ఇప్పుడు కూడా నేను పెళ్లి చేసుకోనంటున్నాను. మనసులో నాపై ఇంత ప్రేమ పెట్టుకుని ఎందుకురా నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు? ఎవరు ఏమనుకున్నా నేను పట్టించుకోను. నాకు నువ్వే ముఖ్యం. నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను. నాన్న అర్జున్, ఈ అమ్మ కోసమే నువ్వు నీ ప్రేమని వదులుకున్నావా? నా వల్లే జరిగిన తప్పును మళ్ళీ నేనే సరిదిద్దుకుంటాన్రా. మీ ఇద్దరికీ పెళ్లి చేస్తాను అని పార్వతమ్మ అనటంతో
అర్జున్ అంజలి ఇద్దరూ సంతోషిస్తారు. అందరి సమక్షంలో అర్జున్ అంజలిల పెళ్లి ఘనంగా జరుగుతుంది. ఇక ఆ రోజు నుండి అందరూ సంతోషంగా ఉంటారు. ఆగండి, అప్పుడే అయిపోలేదు. మా కథ మీకు నచ్చింది కదూ? అయితే మరో కథతో మళ్ళీ మీ ముందుకొస్తాం. ఏంటి అర్జున్, అంతా నేనే చెప్పాలా? నువ్వు కూడా చెప్పు. ఆ మా కథ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి.